2 రోజులు ఈ స్థలమందు ఏర్పాటు చేయబడినటువంటి ఈ సభల కొరకు ఉద్దేశించినటువంటి పాఠ్యాంశము నిన్నటి నుంచి మనం వింటూనే ఉన్నాము. దేవుని అనాది సంకల్పము అనే ఒక అంశాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆదిలేని నిత్యత్వంలో నరజాతిని ప్రేమించిన దేవుడు, నరులను సృష్టించి పోషిస్తున్న దేవుడు, వారు పాపం చేయడం ద్వారా ఏం కోల్పోతున్నారో ఎరిగిన దేవుడు వారి కొరకు ఉద్దేశించిన ఆయన ఉద్దేశాన్నే దేవుని అనాది సంకల్పము అని బైబిల్ మాట్లాడుతుంది. దాన్ని ఆధారం చేసుకొని 66 పుస్తకాల్లో అనేక విషయాలు రికార్డ్ చేయడం జరిగింది. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా దేవుని అనాది సంకల్పాన్ని ఆధారం చేసుకుని ఛాయారూపకంగా పాత నిబంధన, నిజస్వరూపముగా క్రొత్త నిబంధన అనేది ఇచ్చి దానిలో దేవుని అనాది సంకల్పము ఏమై ఉన్నదో తెలియజేయటం అనేది జరిగింది. కాబట్టి ఈ అంశాన్ని 2 రోజుల్లో మాట్లాడటం అనేది అంత సులువైంది కాదు, కానీ మనకి అవసరమైన కొన్ని విషయాలు కావలసినంత సమయం అని తమ్ముడు ప్రసాద్ అన్నాడు, కానీ 10 గంటల లోపే మ్యాక్సిమం ముగించే ప్రయత్నం చేస్తాను నేను. ఎవరు కంగారు పడకండి. మిమ్మల్ని అర్ధరాత్రి వరకు ఇబ్బంది పెట్టే కార్యక్రమం మేము చేయము, మాటిస్తున్నాను. అయితే కొంచెం ఎలక్ట్గా మీరు సహకరించి వినటానికి శ్రద్ధ వహించి చెప్పే విషయాలు అలాగున్నవా లేవని పరిశీలించండి. చెప్పాను రాత్రి, ఈరోజు కూడా చెప్తున్నాను. బైబిల్ నేనే చదువుతాను, మీరు శ్రద్ధగా విని సహకరిస్తే చాలు. చెప్పే విషయాలు అలా ఉన్నాయా లేవని పరిశీలన చేస్తే మేము పడే ఈ ప్రయాస వృధా కాదని ఒక విశ్వాసం. రైట్. రాత్రి దేవుని అనాది సంకల్పంలో ఉన్నటువంటి ఒక 3 విషయాలు మనం ఆలోచన చేశాం. ఆదిలేని నిత్యత్వంలో దేవుడు సంకల్పాన్ని కలిగి ఉన్నట్టు అది అన్ని కాలాల్లో ఉన్న మనుషులకి ఛాయారూపంగా కొంత తెలియజేసినట్టు, క్రీస్తు ఆయన అపోస్తలుల ద్వారా సంపూర్ణమైన నిత్య సంకల్పాన్ని ఆయన బయలుపరిచినట్టుగా మనం మొదటగా ఆలోచన చేశాం. రెండవదిగా మానవ జాతి విమోచనకై క్రయధనం చెల్లించే గొర్రెపిల్లగా ప్రభువైన యేసుని సృష్టికి ముందే దేవుడు నియమించి కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన్ని పంపి ఆయన ద్వారా మానవుల పాపానికి క్రయధనాన్ని కల్వరి శిలువపై చెల్లించాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేసాం. ఆ బలియాగము విశ్వ మానవాళి యొక్క సమస్యకి పరిష్కారము, 3 లోకాల యొక్క సమస్యకి పరిష్కారము. క్రీస్తు బలి లేని లోకాన్ని ఊహించడానికే ఒక భయంకరము. కాబట్టి ఆయన బలి విశ్వ మానవాళి యొక్క క్షేమము, భద్రత, ఆరోగ్యము, దేవునితో సహవాసము, సత్సంబంధము, ఇలాంటి ఎన్నో మేలులు చేకూర్చాయి. ఆఖరిగా రాత్రి మనం ఏం నేర్చుకున్నామంటే దేవుని సంకల్పంలో క్రీస్తు బలితో పాటు మరొక విషయాన్ని ఆలోచన చేశాం. ఏమిటది? ఎవరైనా చెప్తారా? దేవుని అనాది సంకల్పంలో దేవునికి ఒక సంకల్పం ఉంది. యేసుక్రీస్తు యొక్క బలిని దేవుడు ఏర్పాటు చేశాడని చూసాము. 3వ విషయం చూసాం. మర్చిపోయారా? ప్రసాద్ గారు చెప్తారా? దేవుని సంకల్పంలో 3వ విషయాన్ని ఏం చూసాం మనం? మీ దగ్గర క్యాలెండర్ ఉంటే చూడండి, దాంట్లో ఉంటుంది. ఉందా ఎవరి దగ్గరైనా? దేవుని సంకల్పంలో దేవుడు కోరినటువంటి, దేవుడు సంకల్పించినటువంటి 3వ విషయాన్ని ఏం చూసాము? వికాస్ చెప్తావా? సువార్త అనేది మాట్లాడాం, ఈరోజు మాట్లాడుతున్నాం. రాత్రి కాదు, రాత్రి మాట్లాడడం జరుగుతున్నా నేను.
అపోస్తలుల యొక్క బోధనని కాకుండా ఇంకా దానికి రిలేటెడ్గా మాట్లాడిందండి. ఎవరు లేరు ఇక్కడ? రైట్, మీరు ఆలోచించండి. దేవుని సంకల్పంలో సువార్త అనేది దేవుని అనాది సంకల్పము. రోమాపత్రికలో 16వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక దేవుని సంకల్పంలో నరుడు అనే విషయాన్ని మనం రాత్రి నేర్చుకున్నాం. దేవుని సంకల్పంలో క్రీస్తు బలి అనే విషయాన్ని నేర్చుకున్నాం. దేవుని సంకల్పంలో సువార్త అనేది ఈరోజు 4వ విషయంగా మనం ఆలోచన చేయబోతున్నాం. రోమపత్రిక 16వ అధ్యాయము 25వ వచనం చదువుతున్నాం, చూడండి. సమస్తమైన అన్ని జనులు విశ్వాసములకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మమును నిత్యదేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను అని అన్నాడు. అనాదిలో దేవుడు సంకల్పించిన మరొక విషయం ఏంటంటే సువార్త. సంకల్పించింది దేవుడు, సంకల్పము నరుని కొరకు. నరుని కొరకు దేవుడు క్రీస్తును బలిగా అర్పించాడు. ఈ బలియాగాన్ని అనుసరించి ప్రకటించబడినటువంటి సువార్త అనే ఒక పదాన్ని మనం బైబిల్లో చదువుతాం. వాస్తవానికి 3 అక్షరాలతో కూడిన ఈ పదము ప్రపంచానికి బాగా పరిచయం ఉన్నటువంటి పదము. కానీ దాని అసలైన రూపాన్ని మరుగుపడి దాని సంబంధం లేని విషయాలు దాని చుట్టూ తిరిగే కార్యక్రమం నేటి ప్రపంచంలో జరుగుతుంది. సువార్త అంటే సరి అయినటువంటి అర్థం తెలియకుండానే, సువార్త ఎవరు ప్రకటించాలి అని దేవుడు ఉద్దేశించాడో దాన్ని గ్రహించకుండానే సువార్త పేరిట భిన్నమైన సువార్త, మరి ఒక సువార్త నేటి లోకంలో విరివిగా ప్రచారంలో ఉంది. ఈ సమయంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ సువార్త అయితే మానవ జాతిని రక్షించాలని దేవుడు ఉద్దేశించాడో, ఏ సువార్తనైతే దేవుడు అనాదిలో సంకల్పించాడో ఆ సువార్తని మనం గ్రహించినప్పుడు ఆ సువార్త ద్వారా మనకే ప్రయోజనం లభించదు. సువార్త విశ్వమానవాళ్ళని రక్షించడానికి దేవుని ఏర్పాటని మీకు పైన బ్యానర్లో కనపడుతుంది, చూసారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పము అన్నాడు. మానవ జాతిని రక్షించడానికి దేవుని దయాపూర్వక సంకల్పం ఏంటంటే సువార్త అన్నాడు. సువార్త ద్వారా రక్షించాలనేది దేవుని దయాపూర్వక సంకల్పము అని పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో మనకి తెలియజేశారు. ఇంతకీ ఆ సువార్త అనే దానికి బైబిల్ చెప్తున్న అర్థం ఏంటి? బైబిల్ ఇస్తున్న నిర్వచనం ఏంటి? వాట్ ఈస్ ద గాస్పల్? అంటే గాస్పల్ అనగానే అంతా సువార్త అని, యేసు పేరిట జరిగే ప్రతిదీ సువార్త అని చాలామంది అపోహపడుతూ ఉంటారు. కింద 22వ వచనం 23వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:22-23లో, యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీకులు జ్ఞానం ఎదుగుతున్నారు, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము అని అన్నాడు. అంటే లోకంలో దేవుని పేరట, క్రీస్తు పేరట, బైబిల్ పేరట ఎక్కువ మంది యొక్క ఇంటెన్షన్, లేకపోతే ఎక్కువ మంది యొక్క అభిలాష, కోరిక, ఉద్దేశం ఏమై ఉన్నదంటే సూచక్రియలు, జ్ఞానము, భౌతికమైనటువంటి అక్కర్లు, అవసరతలనే ఆధారం చేసుకొని చాలామంది దాని కొరకే పోరాటం చేస్తూ, దాని కొరకే ఆరాటపడుతూ, దాని కొరకే పరుగులు తీస్తున్నారనేది నేటి సమాజాన్ని మనం పరిశీలించినప్పుడు అర్థమవుతుంది. ఎక్కడ స్వార్థ సభలు పెట్టినా వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, స్వార్థ సభల వెనుక ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే
శారీరక సంబంధమైనటువంటి అక్కర్లు అవసరాలు దేవుడు తీరుస్తాడని ఆశ చూపి ప్రజలను పిలవటమే నేటి స్వార్థ సభల్లో ఉన్నటువంటి ప్రధాన అంశం. కానీ ఇక్కడ అపోస్తుడైన పౌలు అన్నాడు, యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీకులు జ్ఞానం వెళ్తున్నారు, మేమైతే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము అని అన్నాడు. అంటే పౌలు యొక్క లేక అపోస్తుల యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటి? సూచక్రియలు కాదా? అవును, కాదు. లేదా జ్ఞానాతిశయం కాదా? అది కూడా కాదు. 2వ అధ్యాయంలో మరొక విషయాన్ని చెప్తున్నాడు అక్కడ. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మమును అంటే సువార్తను, అనాదిలో దేవుడు మర్మంగా ఉంచిన సువార్తను గురించి మాట్లాడుతున్నాడు. నాకు అప్పగించబడిన సువార్త అన్నాడు కదా పౌలు రోమా 16:25లో. ఆ మర్మాన్ని గురించి మాట్లాడితే ఏమన్నాడంటే, వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ నేను దేవుని మర్మమును మీకు ప్రకటించుటకు వచ్చిన వాడను కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరుగుకుందోనని నిశ్చయించుకున్నాను అని అంటున్నాడు. అంటే ఆయన ప్రధానమైన ఉద్దేశం ఏంటి? వాక్చాతుర్యాన్ని ప్రదర్శించడం కాదు, జ్ఞానాతిశయాన్ని ప్రదర్శించడం కాదు, సూచక్రియలను చేయటం అంతకంటే కాదు. అవసరాన్ని బట్టి వాళ్ళు ఆయా సందర్భాల్లో సూచక్రియలు చేసినప్పటికీ ఇది మా భక్తి మా శక్తి కాదు అని వారే స్వయంగా చెప్పిన సందర్భాలు మనం చూస్తాం. మీరు అపోస్తల కార్యం 3వ అధ్యాయం చదివినప్పుడు ఒక కుంటివాడిని బాగు చేశారు వాళ్ళు, పేతురు యోహాను అనే అపోస్తలులు. అక్కడున్న ప్రజలందరికీ అది బాహాటంగా తెలిసిన విషయం. గత కొన్ని సంవత్సరాలుగా వాడు అక్కడ భిక్షమడుగుతూ బ్రతుకును కొనసాగిస్తున్నాడు. అయితే పేతురు యోహాను యొక్క ప్రయాణములో ఆ భిక్షగాడు బాగుపట్టు లేచి గంతులు వేస్తూ వారితో వెళ్ళటం చూసి అందరూ ఆశ్చర్యపోయాడు. అందరూ ఆశ్చర్యపోయినప్పుడు వారందరూ కూడా వారి వైపు, పేతురు వైపు, యోహాను వైపు తేరి చూసినప్పుడు పేతురు అన్నాడు, ఇది మా భక్తి కాదు మా శక్తి కాదు, మీరు ఎవరినైతే జీవాధిపతిని సిలువేశారో ఆయన నామంలో నీ కార్యం జరిగింది, దేవుడు ఆయన్ని 3వ దినమున లేపాడు అని చెప్పడం జరిగింది. అంటే అపోస్తలుల యొక్క ప్రధానమైన ఉద్దేశము ఏదో మేము అద్భుతాలు చేస్తాం రండి మా యొద్దకి అని పెరగటం కాదు, మేమేదో శారీరకంగా మీకేదో సహాయం చేస్తామని కూడా కాదు. ఎందుకంటే అక్కడ వాళ్ళు చెప్పారు, వెండి బంగారాలు మా యొద్ద లేవు కానీ మా కలిగినదే నీకు ఇస్తామని అన్నారు. భూ సంబంధంగా మనుషులను ఏదో ఉత్తేజపరచడానికో, ఉజ్జీవ ప్రసంగాలు చేయడానికో, ఆహ్లాదపరచడానికో, మనుషులను వారి వైపుకి మళ్లించుకోవడానికో చేసే ప్రయత్నాలు వారిలో ఎక్కడ మనకి కనిపించవు. వారు యేసుక్రీస్తు యొక్క మరణ సమాధి పునరుద్ధానాలని వ్యక్తపరిచి అది ప్రజల్లోకి నింపి ప్రజల మనసులోకి ఎక్కించి ప్రజలని ఆ శిలువ వైపుకి డైవర్ట్ చేయాలని, ఆయన వైపు చూసేలా చేయాలని ప్రయత్నించారు. ఎందుకంటే ఆ శిలువ యాగము ద్వారానే విశ్వమానవాళిని రక్షించాలనేది దేవుని దయాపూర్వక సంకల్పం గనక అపోస్తలుల వైపు తేరి చూసితే ఆత్మలకు రక్షణ లేదు, కానీ శిలువ వైపు చూసిన వాడికే ఆత్మలకు రక్షణ. ఆ విషయం అపోస్తలులకు బాగా తెలుసు. నేడు బోధించే వాళ్ళకి ఈ విషయం సరిగ్గా అర్థం కాయిందో లేదో కానీ అపోస్తలులకైతే క్లియర్గా అర్థమైంది. ప్రజలు అపోస్తలుల వైపు ఒకవేళ చూసినట్లయితే, వాళ్ళ వైపు తిరిగినట్లయితే అది వారికి నష్టం కలిగించే చర్య. 15వ అధ్యాయంలో నిర్వచనం మాట్లాడితే ఇలాగన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం చదివినట్లయితే ఆయనకి అంటే అపోస్తుడైన పౌలు గారికి అప్పగించిన సువార్తను గురించి మాట్లాడుతున్నాడు. నాకు ఇయ్యబడిన ఉపదేశము అనగా సువార్త మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. అంటే సువార్త అంటే నిర్వచనం ఏం చెప్పాడంటే పౌలు, లేఖనముల ప్రకారం యేసుక్రీస్తు వారు మానవుల యొక్క పాపముల కొరకు చనిపోవటం, సమాధి చేయబడటం, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడటం అని అన్నాడు. సువార్తకి బైబిల్ ఇచ్చే నిర్వచనం అది. మానవుల యొక్క పాపాల కొరకు యేసు చనిపోయి
సమాధి చేయబడి తిరిగి లేపట్టం. అంటే ప్రజల మధ్య ఏది ప్రకటన చేయాలి? నరుల యొక్క పాపలను విడుదల చేయడానికి దేవుని ఏర్పాటు, యేసు యొక్క బలి. ఆ బలిని అనుసరించి మాట్లాడే సందేశమే సువార్త. ఆ సువార్తే మానవ జాతిని రక్షించే దేవుని దయాపూర్వక సంకల్పము అని ఈ విషయమే ప్రజల మధ్య ఫోకస్ అవ్వాలి. దురదృష్టం ఏంటంటే చెప్పేవాళ్ళు ఫోకస్ అవుతున్నారు, దీనికి భిన్నంగా ప్రకటించే భిన్నమైన సువార్త ఫోకస్ అవుతుంది. సమాజాన్ని బాగు చేయాల్సినటువంటి దైవ సేవకుల పేరిట సమాజంలో తిరిగే వాళ్ళు చేసే కార్యం ఏంటంటే సమాజాన్ని దేవుని వైపు మళ్లించడానికి బదులు వారి వైపుకి మళ్లించే కార్యక్రమం చేస్తున్నారు. సువార్త చేసేది అది కాదు. ప్రకటించేది సువార్త అయితే ప్రకటించేవాడి వైపు మళ్ళీ జనము కాదు. వాళ్ళు ప్రకటించే అలాంటి వ్యక్తుల వైపు తిరుగుతున్నారంటే అక్కడ ప్రకటించబడేది సువార్త కాదు. నిజంగా మీ మధ్య ప్రకటించేది సువార్త అయితే జనం దేవుని వైపుకి, యేసుక్రీస్తు వైపుకి తిరగాలి, దేవుని వైపుకి వెళ్ళాలి, యేసుక్రీస్తు యొక్క శిలువ యాగం వైపుకి చూడగలగాలి. అలా చూడగలిగిన రోజే మీ మధ్య ప్రకటించబడేది సువార్త. మాట్లాడే నాలాంటి వ్యక్తుల వైపుకి, వాళ్ళు మాట్లాడే విధానానికో, వాళ్ళు మాట్లాడే విషయాల వైపు, లేక వాళ్ళు మాట్లాడే ఆకర్షణీయమైనటువంటి బోధన వైపుకో మళ్ళకుండా దేవుని వైపుకి తిప్పేది సువార్త. లుస్త్రాలో అన్యజనుల మధ్యకి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్న తరుణంలో అక్కడ పౌలు వైపుకి, బర్నబా వైపుకి ప్రజలు తిప్పబడ్డారు. అది చూసి పౌలు చాలా బాధను వ్యక్తం చేశాడు. ఒకసారి అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము. సువార్త మనుషుల వైపు తిప్పేది కాదు. 14వ అధ్యాయం 15 వచనం. అయ్యలారా, మీరు ఎందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలెనని మీకు సువార్త ప్రకటించుతున్నాము. ఎందుకు ప్రకటిస్తున్నారంటే సువార్త జీవము గల దేవుని వైపు తిరగాలని సువార్త ప్రకటిస్తున్నామన్నారు. సువార్త ప్రకటన యొక్క ఉద్దేశం ఏంటంటే చెప్పే వ్యక్తి వైపుకి తిరగటం కాదు. అలా తిరుగుతున్నారంటే అక్కడ ప్రకటించబడేది సువార్త కాదు. ఒకవేళ అలాగే జరుగుతున్నప్పుడు ఆ సువార్తికుడు ఏమి పట్టనట్టుగా ఉంటున్నాడంటే అతడు కూడా సువార్తికుడు కాడు. ప్రమాదం జరుగుతుంది. ఇక్కడ దేవుని వైపుకి తిరగాల్సిన జనము నా వైపు తిరుగుతున్నారు. పౌలుకేమో ముఖ్య ప్రసంగి అయినందున హెర్మో అని, బర్నబావేమో మరో ప్రసంగికుడు కనుక ఆయనకి దుపతి అని, వారి దేవతలే మానవ రూపం దాల్చి వచ్చినట్టుగా దేవునికి చెందాల్సింది ఒక మానవుడికి ఆపాదించే కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు సమాజంలో ఎక్కువ మంది ఆపేక్షించేది అదే. ప్రకటించబడేది సువార్త అయితే ప్రజలు దేవుని వైపుకి తిరగాలి, అదే సత్యం. ప్రకటించబడేది సువార్త అయితే ప్రజలు యేసుక్రీస్తు వారి యొక్క శిలువ వైపుకి వెళ్ళాలి, అదే సత్యం. 26వ అధ్యాయంలో కూడా ఈ విషయాన్ని మాట్లాడతాడు. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయము 16-18 వచనాలు కలిసి చదువుతున్నాను. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గురించి, నేను నీకు కనబడబో సంగతిని గురించి నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించడికై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలుపుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలన హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారములో నుండి దేవుని వైపుకి తిరిగి నా యందలి విశ్వాసం చేత పాపక్షమాపణయు పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరిచుటకై నేను నిన్ను వారి యొద్దకి పంపెదనని చెప్పాను. చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారములో నుండి దేవుని వైపుకి తిప్పేది సువార్త. నేను అందుకే నిన్ను పిలిచానని ప్రభువైన యేసు అపోస్తుడైన పౌలు గారితో మాట్లాడుతున్నాడు. ఆయన ఎలా మార్పు చెందాడో దాన్ని
9 అధ్యాయాలు జరిగిన విషయాన్ని, అపోస్తుల కార్యం 9 అధ్యాయాలు జరిగిన సంఘటనని 22 అధ్యాయాలు ఒకసారి ప్రస్తావించాడు. 26 అధ్యాయంలో కూడా మరోసారి ప్రస్తావించారు. మరోసారి ప్రస్తావించినప్పుడు ప్రభువైన యేసు ఆయనను ఎందుకు పిలిచాడు, అపోస్తలుడుగా ఎందుకు అపాయింట్ చేశాడు? ఆల్రెడీ 12 మంది అపోస్తలుండగా పౌలు గారిని మరొక అపోస్తలుడుగా ఎందుకు అపాయింట్ చేశాడు అంటే ప్రజలను పౌలు వైపు తిప్పుకోవడానికి కాదు, వాక్చాతుర్యంతోనో జ్ఞానాతిశయంతోనో ప్రజలని వారి వైపు మళ్లించే ప్రయత్నాలు విపరీతంగా జరుగుతున్న రోజుల్లో మనం ఉన్నాం. ఏం మాట్లాడాడు అనే దాని మీద పెద్దగా మనుషులు దృష్టి పెట్టాల, ఎలా మాట్లాడారు అనే దాని మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. మాట్లాడే విషయం మీద ఫోకస్ ఉంటుందా, మాట్లాడే విధానం మీద ఫోకస్ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళి వచ్చామమ్మా? సువార్త సభకి వెళ్ళారండి. ఎలా జరిగిందమ్మా? బాగా జరిగిందండి. ఏం చెప్పారమ్మా? చాలా బాగా చెప్పాడండి. అది కాదమ్మా నేను అడిగేది, ఏం చెప్పాడని అడుగుతున్నాను. ఏదో కానీ బాగా చెప్పాడు, ఏదో కానీ బాగా చెప్పాడు. ఏం చెప్పాడనే దాని మీద దృష్టి లేదండి. వాళ్ళ పేరుల దగ్గర కూడా ఉజ్జీవ ప్రసంగికులు అని రాస్తారు. మీరు ఎప్పుడైనా చూసారా? ఉజ్జీవ ప్రసంగికులు అని రాస్తారు పేరుకి ముందు. అంటే బాగా గొంతేసుకుని అరుతాడనమాట. పెద్ద పెద్ద గొంతేసుకుని అరిస్తే, బాగా అరిస్తే ఉజ్జీవ ప్రసంగికుడు. ఒక్కోసారి కామెడీ షోకి వెళ్ళామా, సువార్త సభకి వెళ్ళామనే కన్ఫ్యూజన్లో ఉంటారు కొంతమంది వాక్యప్రియులు. ఎవరైనా ఆ సభలకు వెళ్ళారనుకోండి, మనం ఎక్కడికి వెళ్ళాము, కామెడీ షోకి వెళ్ళామా లేక సువార్త సభకి వెళ్ళామనే కన్ఫ్యూజన్లో ఉంటారు. మధ్యలో తెక్కొచ్చి వెళ్ళిపోతారు కూడా కొంతమంది. వద్దులే కామెడీ షో మనకెందుకని. కొన్ని చోట్లకి వెళ్తే తిరణాలకు వెళ్ళామా సభలకు వెళ్ళామా అనే క్లారిటీ ఉండదు. వచ్చేవాళ్ళు వస్తుంటారు, పోయేవాళ్ళు పోతుంటారు, కూర్చోళ్ళు కూర్చుంటాడు, అమ్మోడు అమ్ముతాడు, కొన్నోడు కొంటుంటాడు. అదంతా ఒక తిరణాలా? ఇలాగే ఒక పెద్ద ఆవిడని మీటింగ్లకు వెళ్తారమ్మా అని విజయవాడలో అడిగిందంట ఒక ఆవిడ. ఎక్కడమ్మానంటే అదిగో అది సింతల్లో జరిగింది విజయవాడ యనమల కుదురులు అంటే, ఆ తిరణాలకు నేను రాలే పోవందంట. అదేంటమ్మా మీటింగ్ జరుగుతుందంటే తిరణాలంటే మీటింగా పోవడం అంతా తిరణాలా? ఓ మంద పొలో నొత్తారు కానీ ఒక్కళ్ళు కూడా కుదురుగా కూర్చోరు, ఒక్కళ్ళు కూడా శ్రద్ధగా వాక్యం వినరు, ఒక్కళ్ళు కూడా అసలు ఎందుకు వెళ్ళారు వారికి అర్థం కాదు, ఎక్కడికి వెళ్ళారో అర్థం కాదు, ఏం చేస్తున్నారో అర్థం కాదు. కూర్చోవడం తెలియదు, వినటం తెలియదు, రాసుకోవడం తెలియదు, చదవడం తెలియదు, పరిశీలించడం తెలియదు. ఎందుకు వెళ్ళారంటే ఆడ అప్పుల బాధల కమాన్ వచ్చి, ఆరోగ్య సమస్య కమాన్ వచ్చి, ఎవడు చెప్పాడు నీకు రోగం తగ్గదని, ఎవడు చెప్పాడు నీకు ఉద్యోగం రాదని, ఎవడు చెప్పాడు నీకు ప్రమోషన్ రాదని అని అడ్వర్టైజ్మెంట్లు చేశారమ్మా. మరి నాకు ఈ బాధ ఉంది అందుకే వెళ్తున్నానంటాడు. వాక్యం కోసం కాదండి వెళ్ళేది, జీవితం మార్చుకోవడానికి కాదు వెళ్ళేది, శ్రద్ధగా దేవుని మాటల మీద శ్రద్ధ వహించడానికి కాదు వెళ్ళేది. సిలువనికి వచ్చిన వార్త జీవితాన్ని మార్చుద్దని సందేశాన్ని వినడానికి కాదు వెళ్ళేది. సిలువ సందేశం ద్వారానే విశ్వమానవాళ్ళని రక్షించాలనేది దేవుని దయాపూర్వక సంకల్పం. కాబట్టి అక్కడ సిలువ వేయబడిన క్రీస్తుని ప్రదర్శిస్తున్నారు వాక్యం ద్వారా అని దానికి అట్రాక్ట్ అయ్యి వెళ్ళడానికి కాదు, మనుషుల వైపుకి తిప్పబడుతున్నారు. అది అక్కడ ప్రకటించేది సువార్త కాదండి. నిజంగా సువార్త ప్రకటించబడితే మనుషులు దేవుని వైపు తిరగాలి, ప్రసంగికుల వైపు కాదు. ప్రసంగికుల వైపు తిరుగుతున్నారంటేనే అక్కడ ఘోరం జరుగుతుంది. దేవుని వైపు తిరగాల్సిన మనుషుల వైపు తిరుగుతున్నారు. ఈ సంఘటన విన్నటువంటి ఒక సత్య సువార్తికుడు బట్టలు చించేసుకున్నాడండి. లుస్త్రాలో పౌలు ఆ పని చేసినప్పుడు దండలేసిగానే, ఇప్పుడైతే చాలామంది దండలేగానే గంతులేస్తారు, అబ్బా భలే చేశారు నాకని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కొంతమందికి రెడ్ కార్పెట్ వేసి అటు ఇటు ఎస్కాట్ లాగా మనుషులుండి పూలు జల్లుకుంటూ తీసుకెళ్తుంటే బా ఎంత పొంగిపోతాడో ఆ బోధకుడు. మరి పౌలు గారికి దండయ్యగానే గొడ్లు దించుకొని, అయ్యలారా ఎందుకు మీరు ఈ వ్యర్థమైన కార్యక్రమాలు చేస్తున్నారు, మేము కూడా మీ స్వభావం గలనారు, మీరేదో మా వైపు తిరగాలని కాదు మా ప్రయాస అంతా, మీరు ఆకాశాన్ని భూమిని సముద్రాన్ని అందులో సమస్తాన్ని నిర్మించిన జీవము గల దేవుని వైపు తిరగాలని మేము సువార్త ప్రకటిస్తుంటే మేమేదో మనగాళ్ళు ఉన్నట్టు మాకు దండలేంట్రా బాబు అని బట్టలు దించేసుకున్నాడు ఆయన. వేదనకి గురయ్యాడు ఆయన. కానీ ఈనాడు ఆ పరిస్థితి ఎవరికైనా ఎదురైంది అనుకో ఎంత పొంగిపోతాడో.
నాకు అక్కడక్కడ దండలో సాల్వాలు వేసి సన్మానించడానికి మీటింగ్ ఆఖరి రోజు ప్రయత్నం చేస్తారు. సురేష్ వాళ్ళ దంపతులు చేయరు, నాకు తెలుసు. ఎందుకంటే నా గురించి వాళ్ళకి బాగా తెలుసు, ప్రసాద్ కూడా బాగా తెలుసు. నాకు దండలేయటం నీ వల్ల కాదన్నా అక్కడికి, నేను స్వీకరించను అన్నాను. నేనంత పెద్ద మనగాడిని కూడా కాదని చెప్పాను. కారణం ఏంటంటే ఆయన ఏదో అనుగ్రహిస్తే చిన్న పని ఆయన తోటలో ఆయనతో కలిసి చేయడానికి అనుగ్రహించబడిన ఒక సామాన్యమైన వ్యక్తి. అపోస్తలుడైన పౌలంతటి వాడి దాన్ని తిరస్కరిస్తే ఆఫ్టర్ ఆల్ పురుషత్వం అనేవాడు ఏపటివాడు, ఈనాటి బోధకులు ఏపటివారు. కాబట్టి మనుషుల్ని మన వైపు తిప్పేది సువార్త కాదండి, మనుషుల్ని దేవుని వైపు తిప్పేది, మనుషుల్ని సిలువ వైపు చూపించేది సువార్త. ఓ రాత్రి యేసుప్రభు దగ్గరికి ఒక బోధకుడు వచ్చాడు. రాత్రిపూట ఎందుకు వచ్చాడు నాకు తెలియదు. మొత్తం మీద పగలు వెళ్తే ఎవరైనా చూస్తారని, నువ్వే బోధకుడు అయ్యింది ఇంకొకరి దగ్గరికి వెళ్ళి అడగటం ఏంటి అంటారనుకున్నాడు. ఏమో మొత్తం మీద రాత్రిపూట వచ్చాడంట. ఆయన పేరు నికోదేము. బోధకుడా, నీవు దేవుని యొద్ద నుంచి వచ్చిన బోధకుడు అని నాకు అర్థమైందండి. ఎలాగ అర్థమైంది నీకనంటే, దేవుని యొద్ద నుంచి వచ్చిన వాడు తప్ప నువ్వు చేసిన సూచక్రియలు ఎవడో చేయడు అన్నాడు. ఈయనేమంటాడంటే, సరే కానీ వాడు కొత్తగా జన్మిస్తేనే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు అన్నాడు. అంటే ఆయన మాట్లాడేదేంటి ఈయన మాట్లాడేదేంటి, అసలు ఏమైనా సంబంధం ఉందా? ఇది యోహాను సువార్త 3వ అధ్యాయం 1 నుంచి చదవండి, 1 నుంచి 5 వచనాలు రాసుకోండి. అక్కడ ఏమంటాడంటే, ఆయనేమో ఈయన పొగుడుతున్నాడు, నువ్వు దేవుని యొద్ద నుంచి వచ్చిన బోధకుడివి, అందుకే నీవు చేసిన సూచక్రియలు ఎవడు చేయలేడు, అలాంటి కార్యాలు చేస్తున్నావని అన్నాడు. ఈయనేమంటాడంటే, ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించడు అన్నాడు. అంటే ఆయన ఇంటెన్షన్ ఏంటి అసలు? ఆయన ఏదో పొగడాలని కాదు, ఆయన వచ్చిన పని ఏంటో చెప్పాడు. కింద 3వ అధ్యాయంలో 14 వచ్చిన చూడండి ఒకసారి. యోహాను సువార్త 3వ అధ్యాయము 'మనిషి కుమారుడు ఎత్తబడితేనే కానీ ఒకడు నిత్య జీవం ప్రసాదించబడదు' అన్నాడు. ఒకసారి 3వ అధ్యాయము 14 వచనం, అరణ్యములో మోసే సర్పమును ఎలాగ ఎత్తను, అలాగే విశ్వసించి ప్రతివాడు నశింపగా ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను. అద్భుతాలు సూచక్రియలు కాదు, ఆత్మలకు రక్షించేది. సిలువ వేయబడిన యేసు యొక్క సువార్త ఏదైతుందో అది మాత్రమే రక్షించుద్ది అన్నాడు. కాబట్టి మొదటగా మనం ఏమి నేర్చుకోవాలంటే, సువార్త దేవుని అనాది ఏర్పాటు, అది తలవని తలంపు కాదు, అనుకోకుండా అపోస్తలులకి తెలియజేసింది కాదు. అనాదిలోనే దేవుడు ఏం మాట్లాడాలో దాన్ని ముందుగా నిర్ణయించాడు. ఆత్మల రక్షణకి అదే దేవుని ఏర్పాటు. దానిని విన్నవారు ఆ దేవుని వైపు, సిలువ వేయబడిన ఆ యేసుక్రీస్తు వైపుకి తిప్పబడతారు, కానీ మనుషుల వైపు తిప్పబడరు. తర్వాత మాట్లాడే వ్యక్తులు ఎవరు మాట్లాడాలో వారిని కూడా ముందుగానే నిర్ణయించాడు. వారిలో కూడా మొదట ఎవరు మాట్లాడాలో తర్వాత ఎవరు మాట్లాడాలో కూడా అది కూడా ముందుగానే మాట్లాడాడు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రీ ప్లాన్డ్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్. ప్రతిదీ సువార్త ముందుగా నిర్ణయించాడు. సువార్త ప్రకటించే వారిలో మొదటి వారు ఎవరో, తర్వాత ఎవరు ప్రకటించాలో, ఆ తర్వాత ఎవరు ప్రకటించాలో కూడా ముందుగా నిర్ణయించాడు. ఒకసారి చదువుదాం. అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 40వ వచనం. అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 40వ వచనం ఒకసారి చూడండి. 41 అనుకుంటు చూడండి ఒకసారి. ప్రజలందరికీ కాక దేవుడు ఆయన 3వ దినం లేపాడు. ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయనను మృతులలో నుండి లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకుని మాకే ఆయన ప్రత్యక్షంగా కనబడినట్లు అనుగ్రహించను అన్నాడు. అంటే పేతురు కొర్నేలి ఇంట చెప్పిన మాట ఇది. ఏం చెప్పాడంటే, ఎవరు పడితే వాళ్ళు కాదు సువార్త ప్రకటించడానికి దేవుడు ఏర్పాటు చేసుకుంది. ఎవరు ప్రకటించాలో వారిని కూడా ముందుగానే ప్లాన్ చేశాడంట. అందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన, ఎంత ముందుగా, ఎవరు ప్రకటించాలనేది కూడా ప్రీ ప్లాన్ అండి. దాంట్లో ఆ 12 మందిలో కూడా మొదట ఎవరు ప్రకటించాలో కూడా నిర్ణయించాడు. మత్తయి సువార్తలో
16వ అధ్యాయము ఒకసారి 18వ వచనం చదివినట్లయితే, మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువునారు, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను అని అన్నాడు. 19వ వచనం మొదటి లైన్లో పరలోక రాజ్యం యొక్క తాళ చెవులు నీకు ఇచ్చేదను అన్నాడు. తాళపు చెవి అనగానే మీకు రాత్రి జ్ఞాపకం చేశాను, బోధకి సింబాలిక్ వాడిని ఓడది. అంటే ఇప్పుడు తాళపు చెవి, మృతుల్లోకం యొక్క తాళపు చెవి యేసు దగ్గర ఎలా ఉందో, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవి పేతురు గారి దగ్గర ఉంది. ఆయన ఓపెన్ చేస్తే కానీ ఎవడైనా లోపలికి వెళ్ళలేడు. వాడు కొత్తగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నికోదేము అన్నాడు. ఆ దేవుని రాజ్యం యొక్క తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయంటే పేతురు గారి వద్ద ఉన్నాయి. పేతురు తాళం తిత్తే తప్ప లోపలికి ఎవడ వెళ్ళేది లేదు. అందుకనే 12 మంది అపోస్తులు ఉండగా పెంతెకొస్తు అనే పండగ రోజున మొదట ప్రసంగం పేతురు గారు ఎందుకు చేశాడు? అపోస్తుల కార్యం 2వ అధ్యాయం ఒకసారి రండి. క్రైస్తవ్యానికి ప్రారంభమైనటువంటి తొలి దినం అది. అంటే క్రీస్తులోనికి 3,000 మంది బాప్తిస్మం పొందిన రోజు అది. పెంతెకొస్తు అనే పండగ రోజున భక్తి గల జనము యూదులు యెరూషలేములో కూడిన రోజు అది. ఆ దినమున కూడి ఇచ్చినటువంటి భక్తి కలిగిన యూదులతో 12 మంది అపోస్తులు ఉండగా పేతురు గారే ప్రసంగం ఎందుకు చేశాడు? ఒకసారి జాగ్రత్త చూడండి. అక్కడ ఎవరు మాట్లాడారు? 14 వచనం చూడండి. 2వ అధ్యాయము 14 వచనం. అయితే పేతురు ఆ 11 కూడా లేచి అన్నాడు. 36 వచనం చూడండి. మీరు సిలువేసిన యేసునే దేవుడు ప్రభుగా క్రీస్తుగాను నియమించును అని అన్నాడు. కింద చదివితే, వారు ఈ మాటలు విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేద్దామని పేతురుని కడమ అపోస్తులను అడగా. పేతురు మళ్ళీ పేతురు అంటున్నాడు, మీరు మారు మనసు పొంది. అడిగింది ఎవరిని? పేతుర్ని. మిగిలిన అపోస్తులను అడిగారు. మాట్లాడింది ఎవరు అంటే మిగిలిన వాళ్ళకు కూడా తెలుసా ఎవరు ముందు మాట్లాడాలో? పోటీ ఏం లేదా అక్కడ? నేను అని పోటీ ఏం లేదా? మేము కూడా ఉన్నాగా నువ్వు మాట్లాడటం ఏంటని మధ్యలో ఎవరు ఎంటర్ అవ్వలేదా? ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక స్పష్టత ఉంది. ఎవరు మాట్లాడాలని దేవుడు నిర్ణయించాడు. ఆ 12 మందిలో మొదట ఎవరు మాట్లాడాలో అది వాళ్ళకి ఒక అవగాహన ఉంది. అందుకనే పేతురు మాట్లాడుతున్నప్పుడు మిగిలిన మధ్యలో ఎవరు ఎంటర్ అవ్వలేదు. 41వ వచనంలో ఏమంటాడంటే, కాబట్టి అతను వాక్యమును అంగీకరించిన వారు. అతని వాక్యమా వారి వాక్యమా? ఏమన్నాడు అక్కడ? అతని వాక్యమును. అక్కడ మిగిలిన వారి మాటలు గురించి మాట్లాడట్లా, వారు మాట్లాడినట్టు కూడా మాట్లాడలా. అతని వాక్యమును అంగీకరించిన వారు అంటే ఎవరు మాట్లాడాలో చాలా క్లియర్గా చెప్పాడు దేవుడు. వారిలో ఈ మొదటి ప్రసంగం ఎవరు చేయాలో కూడా క్లియర్గా చెప్పాడు. అర్థమవుతుందా నేను చెప్పేది? ఇంకో విషయం తెలుసా? యూదులకే కాదు, సువార్త అన్ని జనులు కూడా ఉద్దేశించాడు అన్నాడుగా రోమా 1:16లో. సువార్త మొదట యూదునికి, తర్వాత అన్ని జనులకి, గ్రీకు దేశస్తులకి అన్నాడు కదా. ఆ అన్ని జనులకు కూడా పేతురే చెప్పాలి మొదట, తర్వాతే పౌలైనా ఇంకెవరైనా. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో ఒక భక్తుడు ఉన్నాడు. 10-11 అధ్యాయాలు. అతని పేరు కొర్నేలే. భక్తి పరలోకానికి పాకింది. చాలా మంచి వ్యక్తి. దేవుని యొద్ద నుండి దేవదూత వచ్చాడు. 12 మంది అపోస్తులు ఎక్కడున్నారు? వాళ్ళ అడ్రస్ చెప్పలా. ఎప్పేలో పేతురు ఉన్నాడు. వెళ్ళి మనుషులు పంపి అతను పిలిపించుకున్నాడు. 11వ అధ్యాయం 14వ వచనంలో చూడండి. 11వ అధ్యాయం 14వ వచనంలో పేతురు రాసిన మొదటి పత్రిక, అపోస్తుల కార్యం 11వ అధ్యాయం 14వ వచనం చూడండి ఒకసారి. నీవు నీ ఇంటి వారును ఏ మాటల వల్ల రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఎంట నిలిచి తనతో చెప్పిన యొక్క దేవదూతను చూసిన సంగతి మాకు తెలిపిను అన్నాడు. ఎవరు చెప్పాలి ఇప్పుడు? అన్యజనుడైన కొర్నేలికి పేతురే చెప్పాలి. ఎందుకని? తాళచేయులు ఆయన దగ్గరే ఉన్నాయి. యూదుడైనా అన్యుడైనా మొదట తాళం తీసే అధికారం ఎవరికి ఇచ్చారంటే దేవుడు పేతురుకి ఇచ్చాడు. ఈరోజు ఎవరు పెడితే వాళ్ళు మాట్లాడేది కాదు సువార్త. అపోస్తులు మాట్లాడింది సువార్త.
రీఫార్మేషన్ అని ఒకటి 16వ శతాబ్దంలో ప్రారంభంలో జరిగిందని ఒక మత శాఖల్లో ఉన్నటువంటి ఒక నానుడు. రిఫార్మేషన్ అంటే బైబిల్లో ఉన్నటువంటి విషయాలే కాకుండా కొన్ని విషయాలు ప్రత్యేకంగా ఆయా కాలాల్లో ఉన్న భక్తులకి దేవుడు బయలుపరుస్తాడని ఇప్పటికీ నమ్ముతున్నారు చాలామంది. దేవుడు బయలుపరచాలనుకునే విషయం ఏదైతే ఉందో అది మొదటి శతాబ్దంలోనే అపోస్తులకు బయలుపరిచాడు. అది సంపూర్ణమైనదని రాత్రికాల సమయంలో మనం చూసాం. కానీ ఇంకెవరు ఏమీ కలపటం తీసివేయటం చేయకూడదనే విషయాన్ని కూడా రాత్రి మనం ఆలోచన చేశాం. అయితే చాలామంది యొక్క నమ్మకం ఏంటంటే ఈ రోజుల్లో ఆయా కాలంలో ఉన్న భక్తులకి దేవుడు ఎలాగ బయలుపరుస్తాడని నమ్ముతున్నారు. ఈరోజు మత శాఖలు ఇన్ని రావడానికి కారణం ఏంటంటే ఎవరికి వాళ్ళే నాకు బయలుపరిచాడు అని చెప్తున్నారు. నాకు బయలుపరిచి ఇదిగో ఇది ఈ సంఘాన్ని కట్టమన్నాడు, నాకు బయలుపరిచి ఇదిగో ఈ శాఖను పెట్టమన్నాడు, నాకు బయలుపరిచి ఇదిగో ఈ పేరు పెట్టమన్నాడు అని ఎవరికి వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు అన్నాడు, నువ్వు నేను ఏకమైనట్టు 12 మంది అపోస్తులు ఏకమై ఉండాలి, వారి వాక్యం వల్ల నా యందు విశ్వాసం ఉంచిన వారు కూడా ఏకమై ఉండాలని ప్రార్థన చేశాడు. ఎప్పుడు? యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో ప్రార్థన చేశాడు, 27 వచనాల్లో. కానీ ఆ ప్రార్థన నేటికి అమలు కావట్లేదు. చాలా స్థలాల్లో అది వ్యతిరేకంగా ఉందని చెప్పాలి. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, యేసుని నమ్మిన వారందరూ ఏకంగా ఉన్నారా? ఈ గ్రామంలో యేసు ప్రభు నమ్మిన వారందరూ ఒక్కటిగానే ఉన్నారా? శాఖలుగా విడిపోయారా? కానీ జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని యొక్క ఏర్పాటు ఏంటంటే ఎఫెసీ 1:10 క్రీస్తు యేసునందు విశ్వమానవాళిని యాపం చేయాలని సంకల్పించాడు. కానీ ఈ చిన్న గ్రామంలో ఉన్నటువంటి యేసుని నమ్మిన వారే ఏకంగా లేరు. ఎక్కడుంది సమస్య? ఎఫెసీ 1:10 ఏముంటుందంటే పరలోకమందు ఉన్నవే కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ అందరూ కూడా క్రీస్తునందు ఏకంగా సమకూర్చాలని తనలో తాను దేవుడు నిర్ణయించుకున్నాడు. దేవుని యొక్క అనాది నిర్ణయం అది అందరూ ఏకంగా ఉండాలని. క్రీస్తు ప్రభు యొక్క ప్రార్థన అందరూ ఏకంగా ఉండాలని. కానీ నేడు నీలాద్రిపురంలో ఉన్నటువంటి యేసుని నమ్మిన వారందరూ ఏకంగా ఉన్నారా? సంఘాలుగా శాఖలుగా విడిపోయారా? మీరు ఒకసారి ఆలోచన చేయండి, ఆత్మవిమర్శ చేసుకోండి. నిజంగా దేవుని యొక్క అనాది సంకల్పం జరుగుతుందా, లేక యేసు యొక్క ప్రార్థన నెరవేరుతుందా? దానికి భిన్నంగా మరొకటి ఈ గ్రామంలోనే కాదు, ప్రతి గ్రామంలో అలాగే ఉంది. నేను ఈ గ్రామంలో మాట్లాడుతున్నాను కనుక ఈ గ్రామం అన్నా కానీ సమస్య ఇక్కడే కాదు, సమస్య లోకమంతా ఉంది. ఈ ఏకత్వాన్ని దెబ్బతీసే కార్యక్రమం జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే ఎవరికి వాళ్ళే అపోస్తులు ప్రకటించిందని పక్కన పెట్టేసి, ఆ స్వార్థని పక్కన పెట్టేసి అద్భుతాలు సూచక్రియలని కళలు దర్శనాలని మాకు బయలుపరిచాడని ప్రజల మధ్య ఒక కథలు చెప్పడం అనేది ప్రారంభించారు. అందుకనే బైబిల్ పక్కకి వెళ్ళిపోయింది. కథలు లోకంలో బాగా హల్చల్ చేస్తున్నాయి. యేసును ఏమన్నా కానీ పట్టించుకోరు. నన్నేమన్నంటే మాత్రం నా ఫాలోవర్స్ తట్టుకోలేరు. నన్ను ఎవరైనా బాగా అభిమానించే వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళ ముందు యేసు ప్రభుని బండబూతులు తిట్టినా పట్టించుకోరు. కానీ నన్ను ఏమనంటే మా అయ్యగారిని అంటావా అని చాలా భయంకరమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు అక్కడ. అందుకే వాళ్ళకి ఎస్కార్ట్స్ కూడా ఉంటారు. ఒక్కోసారి బాగా పీక్ స్టేజ్కి వెళ్తే పిచ్చి ఎస్కార్ట్ వస్తారు. అప్పుడు నార్మల్గా ఉన్నప్పుడు అంత ఏమీ ఉండదు, కానీ పిచ్చ బాగా పీక్ స్టేజ్కి వెళ్ళినప్పుడు చుట్టూ కూడా కాపలాదారులు ఉంటారు. ఎస్కార్ట్స్ అంటే వాళ్ళ మీద ఏడు కూడా వాళ్ళకుండా చేయటానికి ఆ స్థాయికి నేటి సమాజం వెళ్ళిపోయింది. ఎవరు మాట్లాడాలో ముందే నిర్ణయించాడు దేవుడు, ఏం మాట్లాడాలో ముందే నిర్ణయించాడు దేవుడు. ఇవాళ కొత్తగా నేను ప్రార్థన చేసి ఏం మాట్లాడాలో చెప్పు, మాట్లాడేది నేను కాదు, నన్ను మరుగుపరిచి నువ్వే మాట్లాడంటే ఇదెందుకు గ్రంథం? అది అపోస్తలులకే, వారు మాత్రమే ఆ ప్రేరణతో మాట్లాడేవాళ్ళు.
వాళ్ళు గ్రంథం రాసిన తర్వాత ఎవరైనా దీన్ని చదివి దీన్ని అర్థం చేసుకొని దీన్ని మాట్లాడాలి. అపోస్తలుల యొక్క బోధనే నేడు ప్రకటన చేయాలి. ఎందుకంటే ఆది క్రైస్తవులు బాప్తిస్మం పొందిన తర్వాత ఏ బోధన కొనసాగించారు? 2:42 అపోస్తలుల కార్యంలో 3,000 మంది బాప్తిస్మం పొందిన వారు అపోస్తలుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయటి యందు ఎడతెగక ఉండిరి అన్నాడు. నేడైనా అపోస్తలుల బోధలోనే కొనసాగాలి. పరలోకం నుండి దిగి వచ్చిన దూత అయినా సరే అపోస్తుడైన పేతురు పలానా చోట ఉన్నాడు, పిలిపించుకో. ఏ పరలోకం నుంచి వచ్చాడు కదా ఆయన చెప్పొచ్చుగా. కొన్నేళ్ళకి పరలోకం నుంచి వచ్చిన దేవదూత చెప్పొచ్చు కదా రక్షణ సమాచారం. పేతురుని పిలిపించుకో, ఆయన నీవు నీ ఇంటి వారు ఏ మాటల వల్ల రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పును అని అన్నాడంటే అర్థం ఏంటి? దేవదూతలకి రక్షణ సమాచారం చెప్పే అధికారము లేదు. అపోస్తలులకు మాత్రమే దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. అపోస్తలులు ప్రకటించిందే నేడు కూడా ప్రకటించాలి. అదే దేవుని యొక్క అనాది సంకల్పం. నాకు బయలుపరిచాడు, ఎలాగ చేయమన్నాడు అని ఎవరికి వాళ్ళే ఒక సిద్ధాంతాలని సొంతంగా తయారు చేశారు. అపోస్తలుల యొక్క సిద్ధాంతాలు పక్కకి వెళ్ళిపోయాయి. వాళ్ళు బోధించినటువంటి సిద్ధాంతం, దేవుని సిద్ధాంతం పక్కకి వెళ్ళిపోయి సొంత సిద్ధాంతాలనే వచ్చినాయి కనుక ప్రజల మధ్య దేవుని అనాది సంకల్పం నెరవేరట్లేదు. ఏకత్వంగా ఉండాలని, యేసు యొక్క ప్రార్థన నెరవేరట్లేదు, ఏకమై ఉండాలనేది. ఈరోజు ఈ సమస్య కారణం అదే. చాలామంది నన్ను అడుగుతారు, మేము 3 దేవతలు నేను నమ్ముతున్నాం కానీ ఒక్కటిగానే ఉంటున్నాం, మీరెందుకు ఒక్కడే దేవుడు అంటారు, ఒక్కటిగా ఉండరు అని అడిగారు చాలామంది నా ఫ్రెండ్స్. నాతో పాటు చదువుకున్న వాళ్ళు హిందువులు చాలామంది ఉన్నారు. వాళ్ళు నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, ఎరా మేము 3 దేవతలు ఉన్నాయని నమ్ముతున్నాం కానీ ఒక్కటిగానే ఉంటున్నాం, మీరు ఒక్కడే దేవుడు అంటున్నారు, మరి ఒక్కడికి ఎందుకు ఉండలేదని అడుగుతున్నారు. సందుకోట గొంతుకోట ఎందురా, ఒక ఊర్లో ఒకటి చాలదా అంటే అక్కడే అర్థం కావట్లేదా మీ ప్రభు చేసిన ప్రార్థనకి భిన్నంగా జరుగుతుందని? అక్కడ అర్థం కావట్లేదా దేవుని అనాది సంకల్పం? ఎఫెసీ 1:10 ఏమన్నాడు? క్రీస్తునందు అందరినీ విశ్వమానవాళ్ళని ఏకం చేయాలనే ఆలోచనకి భిన్నంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దేవుడు అలా తలేస్తే ఇలా చేసేది ఎవరండి? దేవుడా? దేవుని విరోధ చెప్పాలి ఎవరండి? దేవుడేమో అందరూ ఏకంగా ఉండాలని కోరాడు, కానీ ఎలాగైనా వీరిని విడగొట్టాలని మరొకడు పని చేస్తున్నాడు. వాడి పని ఏంటంటే దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో అది చేపిస్తాడు. పండు తినొద్దన్నాడా? వీరికి అట్ట అంటాడు, మీ కళ్ళు తెరవబడితే మీరు దేవతలు అయిపోతారు అనేసి. తినొద్దన్న పని పండునే, అన్ని పళ్ళు ఉన్నాయి అట్లా ఏదైనా తినొచ్చుగా. వీళ్ళు తినొద్దన్న దాన్ని తినిపించటం, ఇదంతా ఎవరి పని? అపవాది యొక్క పని. సువార్త ఏదై ఉన్నదో అది చెప్పాడు. సువార్త ఎవరు ప్రకటించాలో వారి గురించి మాట్లాడాడు. ఆ సువార్త ద్వారా ఏం జరగాలో కూడా మాట్లాడాడు. ఆ సువార్తే మానవులు రక్షించేది. చదివే మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:21, తిమోతికి రాసిన 2వ పత్రికలో, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము, సువార్త మానవాళికి జీవాన్ని ప్రసాదించే దేవుని శక్తి. ఒకసారి తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9-10 కలుస్తున్నాయి అనుకుంటున్నా, చూడండి. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడినది. అనాది అంటే చెప్పాం కదా రాత్రి, ఆది లేని నిత్యత్వంలోనే దేవుడు. మన క్రియలను బట్టి కాదు, మనం ఏదో శక్తి ద్వారా సంపాదించింది కాదు అని అనాది తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది. తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలుచును. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోకి తెచ్చను. జీవం అనేది, అక్షయత అనేది సువార్త ద్వారా వెలుగులోకి వచ్చింది. అనగా యేసు యొక్క మరణము, సమాధి, పునరుద్ధానము ద్వారా వెలుగులోకి వచ్చింది అన్నాడు. రోమా 6:23 రాత్రి చదివాం. పాపం వల్ల వచ్చే జీతం మరణం అని. అయితే దేవుని కృపావరం ఏంటంటే క్రీస్తు యేసునందు నిత్య జీవం అన్నాడు.
రోమా 6:23. ఏలైనగా పాపం వల్ల వచ్చే జీతం మరణము, అయితే క్రీస్తు యేసునందు దేవుని కృపావరం ఏంటంటే నిత్య జీవము అని అన్నాడు. శిలువ సందేశం ఏదైతే ఉందో అది జీవాన్ని ప్రసాదించే సందేశం అన్నాడు. రాత్రి మనం రోమా 8:1 చదివాము. క్రీస్తు యేసునందు జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమం ఉంది అని. కాబట్టి సువార్త అనేది మానవ జాతికి జీవాన్ని ప్రసాదించడానికి దేవుడు అనాదిలో తన స్వకీయ సంకల్పం అన్నాడు. ఇప్పుడు తలవను తలంపుగా చేసేది కాదు అది, మన క్రియలను బట్టి అనుగ్రహించబడేది కాదు అది. ఆయన అనాది స్వకీయ సంకల్పాన్ని బట్టి జరిగిన కార్యం అది. చాలామంది మా ఏరియాలో రక్షణ సాక్ష్యం అని ఒకటి చెప్తారు. నేను ఎలా రక్షణ పొందానో తెలుసా ప్రసాద్ నీకు? 3 రోజులు కన్నీరు గాచి, చుట్టూ 4 గుడ్డలు కట్టారు, లోపలికి వెళ్ళి కూర్చోబెట్టారు, కన్నీరు గాచి మరపెడితే, నా కుమారుడా పురుషోత్తం, నీ పాపాలు క్షమించబడ్డాయని మెల్లని స్వరంతో చెప్పాడు. అలా రక్షించబడ్డా నేను అని సాక్ష్యాలు చెప్తారు మా ఏరియాలో. ఈయనేమంటాడంటే, అది ఊరి బాబు మన క్రియలను బట్టి కాదు, మనం సంపాదించింది కాదు, అది దేవుని కృపావరము అని అంటున్నాడు ఈయన. పౌలు గారు తిమోతికి రాసి ఏమన్నాడంటే, అది నీ వల్ల సాధించింది కాదు. ఎపిఎస్సీలో కూడా రాసి అంటాడు, ఎపిఎస్సీ పత్రిక 2:8 అంటాడు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే అని అన్నాడు. అని అంత క్లియర్గా ఆయన చెప్తే, అలా కాదు, నేనేదో కష్టపడి ప్రార్థన చేస్తే నీ పాపాలు క్షమించబడ్డాయని మెల్లని స్వరంతో చెప్పాలి. అదే రక్షణ, అదే నిత్య జీవము, అదే అని చాలామంది తప్పుడు బోధలు చేస్తున్నారు సమాజంలో. దేవుడు అనాదిలో ఏమి సంకల్పించాడంటే, యేసు యొక్క బలియాగం ద్వారానే జీవాన్ని అక్షయతని వెలుగులోకి తేవాలి, ఆ సువార్త ద్వారానని సంకల్పించాడు. అందుకే రోమా 1:16 ఏమన్నాడు? సిలువను కూర్చున్న వార్త నశించు వారికి వెరుతనం కానీ రక్షణ పొందుతున్న మనకి దేవుని శక్తి అన్నాడు. కొరింథీ మొదటి పత్రిక 1:18 కూడా అదే మాట అన్నాడు. నశించిపోయే వారికి అది వెర్రితనం కానీ రక్షింపబడుతున్న వారికి అది దేవుని శక్తి అన్నాడు. కాబట్టి మొదటగా దేవుని అనాది సంకల్పంలో సువార్త ఉంది. సువార్తికులు కూడా ఎవరు? ఆయన నిర్ణయించాడు. అది ఏం చేయడానికి ఉద్దేశించాడు? అది కూడా అనాదిలోనే మానవ జాతి జీవాన్ని రక్షణ ఉద్దేశించి సువార్తని నిర్ణయించాడు. ఆ సువార్త అపోస్తుల ద్వారా కంప్లీట్ అయిపోయింది. ఈరోజు ఎవరైనా రక్షించబడాలంటే ఆ సువార్త నమ్మితేనే రక్షణ. అపోస్తులు ప్రకటించిన సువార్త ప్రకటన చేస్తేనే రక్షణ. ఆ సువార్త దేవుని వైపు, క్రీస్తు వైపు తిప్పుద్ది. ఆ సువార్త రక్షణ మార్గంలోనికి నడిపించుద్ది. ఆ సువార్త నిత్య జీవానికి నడిపించుద్ది. అది కాకుండా మరి ఒక సువార్త ఉందన్నాడు. కల్తీ పత్రిక 1:6 అంటాడు. అక్కడ గల్తీ పత్రిక 1:6 చూడండి ఒకసారి. మీరు క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది. అంటే ప్రారంభ శతాబ్దంలోనే ఈ భిన్నమైన సువార్త అనేది ఒకటి బయలుదేరిందని అంటున్నాడు. అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగూరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరు ఉన్నారన్నాడు. కాబట్టి భిన్నమైన సువార్త నరజాతికి క్షేమం కాదు. దేవుని అనాది సంకల్పంలో ఉన్న సువార్త మానవ జాతికి క్షేమం. అది మీ మధ్య ప్రకటించబడేది అనాథులు సంకల్పించిందా, లేక మధ్యలో ఎవరైనా నాలాంటి వాడు కల్పించిన కట్టుకథ? 4 గుడ్ల మధ్యకి వెళ్ళి ప్రార్థన చేస్తే రక్షిస్తాడని ఎవరు చెప్పారు? ఏ అపోస్తలుడు చెప్పలా. యేసేమన్నాడు? తిరిగి లేచిన తర్వాత మీరు వెళ్ళండి, మానవుల కొరకు నేను చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాను, ఈ సువార్త సర్వలోకాన్ని ప్రకటించండి, ఈ సువార్త నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును అన్నాడు. మా ఊర్లో కావడంటది, సువార్త రక్షించుద్దా అయ్యగారు, బాప్తిస్మం రక్షించుద్దా అయ్యగారు, మెల్లని స్వరంతో దేవుడు చెప్పాలి కదా అని దీర్ఘాలు తీస్తుంది. సువార్తే దేవుని రక్షణ ప్రణాళిక అని బైబిల్ చెప్తుంది. బాప్తిస్మం పొందిన వాడే రక్షింపబడనని యేసు అన్నాడు. యేసు ప్రభు చెప్పా కూడా సందేహం ఏంటి? బాప్తిస్మం రక్షించుద్దా
అని దీర్ఘాలు తీస్తారు. అది బాప్తిస్మం అయితే రక్షించుద్ది. ఒకవేళ అది బాప్తిస్మం పేరటం ఏదో సరదాగా మునిగొచ్చు అనుకో, అది రక్షించదు. నిజంగా అది బాప్తిస్మం అయితే రక్షించుద్ది. పేతురు మొదటి పత్రిక 3:20 అన్నాడు, దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నదాన్ని పేతురు గారు అన్నాడు. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడనని యేసు వారు అన్నారు. యేసు చెప్పిన తర్వాత, ఆయన అపోస్తులు చెప్పిన తర్వాత కూడా ఇంకా బాప్తిస్మం రక్షించుద్దాన్ని దీర్ఘాలు దిస్తే దాన్ని ఎవరు ఏం చేయలేరు. 2 పాయింట్కి వెళ్దాం. దేవుని అనాది సంకల్పంలో దత్తపుత్రులు. సువార్త అనేది ఒక భాగమైతే, దేవుని అనాది సంకల్పం అయితే, విశ్వ మానవాళిని ఉద్దేశించి దేవుడు అనాదిలో మరొక ఆలోచన చేశాడు. ఏంటంటే మానవులను క్రీస్తు యేసునందు దత్తత తీసుకోవాలని, దత్తపుత్రులుగా స్వీకరించాలని కోరాడు. ఇది అనాది సంకల్పం. ఎఫెసీ పత్రిక 1:4-6 మనం చదివినట్లయితే అక్కడ ఇలాగంటాడు. ఎఫెసీ పత్రిక 1:4-6 చూడండి. ఎట్లనగా తన ప్రియనియందు, అంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల గురించి మాట్లాడుతూ, ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున, జాగ్రత్తగా మాట అండలం చేయాలి, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై. ఇది ఆయన దయా సంకల్పం. యేసుక్రీస్తు ద్వారా క్రీస్తు యేసునందు కుమారులుగా స్వీకరించాలి అనేది. దీనిని ఏమన్నాడంటే దత్తపుత్రులు అని అన్నాడు. గలతీ పత్రిక 4:4 ఒక పేజీ వెనకరండి. 4:4 ఏమంటాడంటే, అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని అని అన్నాడు. క్రైస్తవులు అంటే దేవునికి దత్తపుత్రులు. గల్తీలో ఉన్న క్రైస్తవులు దేవునికి దత్తపుత్రులు. క్రైస్తవులకి అనేకమైనటువంటి బాంధవ్యాలని దేవునికి వారికి. అందులో ఒక రిలేషన్షిప్ ఏంటంటే ఫాదర్ అండ్ సన్స్ రిలేషన్షిప్. దేవుడు వారికి తండ్రి అయి ఉంటారు, వారు ఆయనకి కుమారులు కుమార్తెలు అయి ఉంటారు అని అన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:16-18 కలిసి ఉన్నాయి. అక్కడ మనం చదివితే క్రైస్తవులు అంటే దేవునికి కుమారులు మరియు కుమార్తెలు. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరిందును, నేను వారి దేవుడున ఎందును, వారు నా ప్రజల ఎందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలు ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైనది ముట్టకుడని ప్రభు చెబుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెల యుందురని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. ఇక్కడ ఒక విషయం జాగ్రత్త చూడండి. ఇలాంటి వచనాలు పత్రికల్లో అపోస్తలులు చాలా తేటగా బోధించారు. క్రైస్తవులు దేవునికి పిల్లలు, దేవునికి కుమారులు కుమార్తెలు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తులు ధరించుకొని ఉన్నారు, మీరందరూ కూడా దేవునికి కుమారులు కుమార్తెలు అయి ఉన్నారు అని అన్నాడు కదా. అయితే ఎందుకు దేవుడు ఈ ఏర్పాటును చేశాడనే ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తే, వాస్తవానికి విశ్వమానవ వాళ్ళందరూ దేవుని సంతానమే. ఏథెన్స్ అనే ఒక ప్రాంతానికి వెళ్ళాడు అపోస్తలుడైన పౌలు. అక్కడ విచిత్రమైన వాతావరణం కనిపించింది. వారికి వాక్యం చెప్పడానికి అవకాశం కోసం అన్వేషించాడు. అవకాశం దొరికింది. తెలియబడిన దేవునికి అని ఒక బోర్డు పెట్టారు వాళ్ళు. ఆ అవకాశం దొరికిందని, మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో ఆయనే దేవుడని వివరాలు మాట్లాడి 29 ఏమన్నాడు చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యములు 17:29. అపోస్తలుల కార్యములు 17:29 చదువుతున్నాం చూడండి. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి, మనం అనంటే ఇక్కడ ఎవరినన్నాడు? పౌలు మాట్లాడేది యూదులతోనా? పౌలు మాట్లాడేది ఆల్రెడీ క్రైస్తవులైన వారితోనా? పౌలు మాట్లాడేది ఏథెన్సులున్న అన్ని జనులతోనా? అన్ని జనులతో మాట్లాడుతున్నాడు. మనము అంటే కామన్ హ్యూమన్ బీయింగ్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఒక రిలీజియస్ స్టేటస్ గురించి కాదు.
అంటే ఒక మతపరమైన లేక ఒక విశ్వాస సంబంధమైన విషయాన్ని గురించి కాకుండా కామన్గా ఈ క్రైస్తవుడైనటువంటి ఈయన కానీ క్రైస్తవులు కానటువంటి అన్యజనులు కానీ వీళ్ళందరినీ కలిపి మనము అని అంటున్నాడు. మనము అంటే అక్కడ ఎవరున్నారు? ఒక క్రైస్తవుడు ఉన్నాడు, ఆయన మాట్లాడుతున్న అన్యజనులు కూడా ఉన్నారు. అంటే జనరల్ కూడా ఇది రిలీజియస్ టాపిక్, విశ్వాస సంబంధమైనటువంటి విషయం కాదు ఇది. జనరల్గా ఒక నిజాన్ని జనరల్ ట్రూత్స్ ఉంటాయి, కొన్ని యూనివర్సల్ ట్రూత్స్ అంటారండి. జనరల్ ట్రూత్ ఏంటంటే మానవులందరూ కూడా దేవుని సంతానమే. ఎవరు మాట్లాడారు ఈ విషయాన్ని? అపోస్తుడైన పౌలు. ఆయన మాట్లాడాడంటే ఆయన చేత మాట్లాడించింది ఎవరు? దేవుడే మాట్లాడించాడు. అయితే యేసు ప్రభు బాప్తిస్మం ఇచ్చి యోహాను యూదుల్ని ఏమన్నారంటే సర్ప సంతానమా అన్నారు. ఇక్కడ అన్ని జనులు కూడా దేవుని సంతానం అని పౌలు అంటే, బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమన్నాడంటే మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట చదవండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటాడంటే, చదువుతున్నాను చూడండి ఒకసారి. అందుకు అతడు పరిచయంలోను శాస్త్రులు సద్దుకయ్యలోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చుడు చూచి, సర్ప సంతానమా, రాబోయే ఉగ్రతను తప్పించుకున్నట్టు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు అన్నాడు. ఇప్పుడు పౌలుకి వ్యతిరేకంగా యోహాను మాట్లాడా, లేక యోహానుకి వ్యతిరేకంగా పౌలు మాట్లాడా? మనమందరము దేవుని సంతానం అని అన్యజనులతో మాట్లాడుతున్నాడు పౌలు. సర్ప సంతానం అని శాస్త్రులు పరిచయాలు అంటే ధర్మశాస్త్రంలో మేము పండితులు అని చెప్పుకునేవాళ్ళు. మీకు అర్థం కావాలి, మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ధర్మశాస్త్రం మాకు బాగా తెలుసు, మేము దాంట్లో పాండిత్యం గడించిన వారిని శాస్త్రులు అంటారు. శాస్త్రి అని ఇప్పుడు కూడా చాలామంది పెట్టుకుంటున్నారు, పామర్లు కూడా పెట్టుకుంటున్నారు. అది విచారం. బైబిల్ పట్టుకొస్తే బైబిల్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా తెలియదు అతనికి, కానీ శాస్త్రిని పెట్టుకుంటాడు ముందు. కానీ ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చింది ఇదంటే అక్కడి నుంచి వచ్చింది. ఆనాడు ఏదో మత నాయకులు కొంతమంది వాస్తవాలు సరిగ్గా అర్థం కాకపోయినా పారంపర్యాల మీద బాగా దృష్టి పెట్టి పండితులుగా ఫీల్ అవుతున్నారు. పండితులకి మిడిగుట్లు కొలిపించే సంగతులు బోధించాడు ప్రభువైన యేసు బాల్య దినాల్లోనే. అపోస్తలుడైన పౌలు కూడా అన్నాడు, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాను అన్నాడు కొరింథీ మొదటి పత్రిక 2:6. అంటే వాళ్ళే పండితులుగా ఫీల్ అవుతారు కొంతమంది. దబానుండి ఛాలెంజ్ యు డైర్ మీ కంటాడు, సవాల్ అని తొడగొడతారు, మేషాలు తిప్పుతారు. పాపం బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా తెలియదు వాళ్ళకి. అలాగా ఫీల్ అయ్యే శాస్త్రుల పరిచయాలతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నారు వాళ్ళని? పండితులు ఏమంటున్నాడు? బాప్తిస్మం ఇచ్చి యోహాను సర్ప సంతానమా అన్నాడు. యేసును నమ్మిన యూదులు, నమ్మని యూదులు ఉన్నారండి. 2 రకాల యూదులు ఉన్నారు నేటికి. యేసు ప్రభువారిని నమ్మిన యూదులు ప్రారంభ శతాబ్దం నుండి ఉన్నారు, యేసుని నమ్మనటువంటి యూదులు నేటికి ఉన్నారు. ఎర్రన పెయ్యి ఒకటి దొరికింది, 3వ దేవాలయం కడతాం, పెయ్యిని వదిస్తాం, యేసు రాకడా రెడీ అయిపోయిందని నమ్మే వాళ్ళు కొందరైతే, ఆ పిచ్చి బాధలు నమ్మి ప్రజల్ని భయభ్రాంతులు చేసే బాధకులు ఇండియాలో కూడా కొందరు ఉన్నారు. వాస్తవానికి ఇష్టమాన వాళ్ళ యొక్క పాప పరిహారార్థ బలి దేవుడు యేసు ప్రభువు ద్వారా ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం చెల్లించాడు. ఏ పెయ్యిని వధించినా వ్యర్థమైన ప్రయాస తప్పటి, దానివల్ల ఏ ఉపయోగం లేదు. అలాంటి యూదులతో ఆయన నమ్మిన యూదులతో ఏమంటున్నాడు చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం చూడండి. 8వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతోనా నమ్మన వారితోనా? నమ్మిన యూదులతో అంటున్నాడు. ఏమంటున్నాడు? మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యండి, సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను అన్నాడు. వీళ్ళన్నారు, మేము అన్నుడు ఎవరికి దాసులుగా లేమే, మమ్మల్ని స్వతంత్రంగా చేయడం నువ్వు ఎలా చెప్తున్నావు అన్నాడు. నిజమా? చెప్పాలి, నిజమా అది అబద్ధమా? ఎందుకంటే వాళ్ళు చరిత్రలో అబ్రహాం సంతానం 400 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారా? తర్వాత బబులోను చెరలో 70 సంవత్సరాలు ఉంటారని ఇర్మియా చెప్పాడా? ఆ తర్వాత వాళ్ళు అనేక మంది బానిసలేనా? అసలు యేసు ఈ లోకానికి వచ్చేటప్పటికి రోమీలకు బానిసలాళ్ళు, స్వతంత్ర రాజ్యం ఉందా? రోమా బానిసత్వంలో ఉన్నారా? మేము ఎన్నడూ ఎవరికి బానిసలుగా లేవంటున్నాడు. ఈయన ఇంకోటి చెప్పాడు, అది కాకుండానే పాపం చేయి ప్రతివాడు పాపానికి బానిస అన్నాడు. అదొక బానిసత్వం. ఆ బానిస సంఖ్యలకు తెంచడానికి వచ్చిన వాడు బలవంతుడైన యేసు. ఆ సంగతి అర్థం కాక మేము ఎన్నడూ ఎవడికి దాసులుగా లేవన్నారు.
నాకు దేవుడు తండ్రి అన్నాడు. మీ దేవుడు తండ్రి కాదన్నాడు. మాకు అబ్రహాం తండ్రి అన్నాడు. అబ్రహాం కూడా మీ తండ్రి కాదు. మరి ఎవరు మా తండ్రి అంటే 44 వచ్చిన అన్నాడు చూడండి. 8:44 యోహాను సువార్త. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి క్రియలే చేస్తున్నారు. వాడెలా తండ్రి అయ్యాడు? విశ్వమాన వాళ్ళందరినీ సృష్టించింది దేవుడు కదా. ఒక నుండి ప్రతి జాతి మనుషులు సృష్టించింది ఎవరు? ఏథెన్సులో అన్యజనులకు ఏం చెప్పాడు? తెలియక మీరు దేని యందు భక్తి కలిగి ఉన్నారో దాన్నే మీకు ప్రార్థన చేస్తున్నాను. ఆకాశమును భూమిని సృష్టించిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ఒక నుండి ప్రతి జాతి మనుషులు సృష్టించాడు అని అన్నాడు కదా అపొస్తలుల కార్యం 17:26లో. ఆయన సృష్టించే మన పై కింద 29 వచ్చిలో ఉన్నాడు అపొస్తలుల కార్యం 17:29లో. కాబట్టి మనం అందరూ దేవుని సంతానం అన్నాడు కదా. ఆయన సంతానాన్ని యేసు ఏమంటున్నాడు? లోకంలో అన్యజనులే కాదు, ఆ యేసు యూదుల్ని పట్టుకొని అంటున్నాడు. యూదుల్లో కూడా యేసును నమ్మిన యూదులతో అంటున్నాడు. కొంచెం క్లారిటీ మీకు అర్థం కావాలా. యేసును నమ్మని యూదులు కాదు అంది ఆయన సర్ప సంతానం అని. యేసును నమ్మని యూదులు కాదు ఆయన అంది మీరు మీ తండ్రి యొక్క అపవాది పిల్లలని. ఎవరినన్నాడు? యేసును నమ్మిన యూదులతో మాట్లాడుతున్నాడు. మీరు ఆ కాంటెక్స్ట్ అనేది కరెక్ట్గా చూడాలా. మరి నమ్మను యూదులు ఎవరు? మరి ఎప్పుడు వాళ్ళు ఎవరు సంతానం? వాళ్ళు దేవునికి సంబంధించిన వాళ్ళు అవుతారా? నమ్మినోడే దేవునికి సంబంధించి కాదంటండి యేసు. అసలు నమ్మినోడు ఎవడు? అసలు యూదులు కాని వాళ్ళు ఎవరు? ఎలాగ వీళ్ళందరూ సర్ప సంతానం అయ్యారు? ఎలాగ వీళ్ళందరికీ సాతాను తండ్రి అయ్యాడు? మీరు మీ తండ్రి అయ్యాకు అపవాది పిల్లలు అన్నాడు కదా. యోహాను రాసిన మొదటి పత్రిక 3:10 ఒకసారి చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3:10. ఎందుకు దేవుడు తన సంతానాన్ని ఆయనే అడాప్ట్ చేసుకోవడానికి అనాదిలో సంకల్పించాడు? యోహాను రాసిన మొదటి పత్రిక 3:10 చదువుతున్నారు చూడండి ఒకసారి. 8 నుంచి చదువుదాం, కొంచెం ఇంకా వివరంగా ఉంటుంది. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు కనుక పాపం చేయి ప్రతివాడు అపవాది సంబంధి. అపవాది క్రియ లయబద్ధుడికి దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని మూలంగా పుట్టినవాడులో ప్రతివాడిలో ఆయన బీజం నిలుచును కనుక వాడు పాపం చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపం చేయగలడు. దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటపడును. ఇక్కడ ఒక విషయం గమనించండి. 10వ వచనం. దేవుని పిల్లలు చెప్పాలి, అపవాది పిల్లలు. వాడికి ఎలా పిల్లలు ఉన్నారు? వాడిని సృష్టించాడా? ఇంకా దేవుని సృష్టిలో దేవుడు సృష్టించిన వారిని అపవాది పిల్లలు అన్నాడా? లేక వాడు సపరేట్ క్రియేషన్ ఏమైనా చేశాడా? మాట్లాడండి. దేవుని పిల్లలు అపవాది పిల్లలు అన్నాడు ఇక్కడ. అంటే అపవాది కూడా పిల్లలు ఉన్నారా? వాడికి కూడా సంతానం ఉన్నారా? వాడు కూడా కొంతమందికి తండ్రేనా? దేనిని బట్టానంటే పాపం చేసే ప్రతివాడు అపవాది సంబంధం అన్నాడు. పాపం చేసేవారి తండ్రి అపవాది, దేవుడు కాదు అన్నాడు. అలా పాపం చేయడం ద్వారా తండ్రి మారిపోయాడు. తండ్రులు మార్చే తనయులు ఉంటారా? ఎంత అవమానం అది, ఎంత ఘోరం అది. ఏమండి రావు గారు, మీ ముగ్గురు పిల్లలు మిమ్మల్ని మార్చేసి సద్గుణరా కాదని ఎవడో పేరు పెడితే ఎంత ఘోరం అండి అది. ఎంత దారుణంగా చూస్తారు సమాజం. తండ్రుల్ని మార్చిన తనయులు అంటే వీళ్ళు మార్చేశారు తండ్రిని. దేవుడు పరిశుద్ధుడు, ఆయన సృష్టించిన వారు పరిశుద్ధులు. రాత్రి మనం ఆలోచన చేసాం, పాపం చేయడం ద్వారా ఆయన తండ్రిగా ఉండలేదు. పాపం చేసేవాడికి మరొకడు తండ్రి అయ్యాడు, వాడే అపవాది. ఇప్పుడు ఏం చేశాడంటే అందరినీ దేవుడు మరలా కనికర సంపన్నుడు కదా, దయామేయుడు కదా, దయా సంకల్పం చేశాడు. అదే క్రీస్తు చేసినందు మరలా వాళ్ళని శుద్ధి చేసి ఆయన రక్తం ద్వారా తన కుమారులుగా పిల్లలుగా స్వీకరించే దత్తత స్వీకారం. దాన్నే అడాప్టెడ్ చిల్డ్రన్స్ అన్నారు. వీఆర్ ఆల్ అడాప్టెడ్ చిల్డ్రన్స్ ఇన్ క్రైస్ట్. అంటే యేసుక్రీస్తులో ఎవరైతే ఉన్నారో వారి దేవునికి దత్తత స్వీకారం చేయబడిన పిల్లలు. మరి క్రీస్తులోకి రాకపోతే వారు ఎవరి పిల్లలు? అప్పుడు ఆత్మీయంగా 2 తండ్రులు ఉన్నారండి. ఇప్పుడు నీ తండ్రి ఎవడో తెలుసుకోను.
ఈ రాత్రికాల సమయంలో మన తండ్రి ఎవరు అనేది మనకు అర్థం కావాలి. దేవుడు నీకు తండ్రిగా ఉన్నాడా, లేక సాతాను నీకు తండ్రిగా ఉన్నాడా? ఇద్దరు ఎవరో ఒకళ్ళు ఉంటారు. శారీరకంగా మనందరికీ ఇండివిజువల్గా ఫాదర్స్ ఉంటారు మనందరికీ, కానీ స్పిరిచువల్గా ఇద్దరే ఉన్నారు. ఒకడు సాతాను, రెండవది దేవుడు. నీ తండ్రి ఎవరు? నువ్వు క్రీస్తులో ఆయన సంఘంలో ఉంటే నీ తండ్రి దేవుడై ఉంటాడు. నేను వారికి దేవుడునైందును, వారు నా ప్రజలై ఉంటారు. చదివాం కదా ఇంతకుముందే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 16-18 వచనాలు చదివాం కదా. నేను వారికి దేవుడునైందును, వారు నా ప్రజలై ఉంటారు. నేను వారికి తండ్రినైందును, వారు నాకు కుమారులు కుమార్తెలై ఉంటారు. ఏదో తెలుసో తెలియక తండ్రిని మార్చేసుకున్నాం. మరి ఇప్పుడు తెలిసింది కదా, దేవుని సంకల్పంలోకి వస్తావా? తండ్రిని మరలా అసలు తండ్రి దగ్గరికి చేరుకుంటావా? అబద్ధికుడిని తండ్రిగా భావించి వాడితోనే షికారు చేస్తావా? పొద్దున్న లేచిన కాడి నుంచి షికారు అంతా సాతానుతోనే, పుకారు మాత్రం యేసుక్రీస్తు. పుకారేమో మేము యేసు భక్తులం, పుకారేమో మేము దేవభక్తులం, కానీ షికారంతా సాతానుతోనే. ఇంకా అలాగే ఉంటావా? ఇంత విన్న తర్వాత కూడా ఇంకా అలాగే నీ జీవితం ముగిస్తావా? ఈ రాత్రి ఒకసారి ఆలోచన చేయి. నీ అసలు తండ్రి దేవుడు, సాతాను కాదు. నీ కర్మగాలి, నువ్వు తంత్రగాడివై వివిధ తంత్రాలు కల్పించుకొని పాపం చేయడం ద్వారా నీ తండ్రి మారిపోయాడు. నీ అడ్రస్ మారిపోయింది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో మారిపోయింది. మళ్ళా తిరిగి ఎక్కడికి వెళ్ళాలో మర్చిపోయావు. అడ్రస్ గుర్తుంటే కదా మళ్ళీ కర్రెళ్ళేది. అడ్రస్ మర్చిపోతే ఎటు వాక్యాలు తిరుగుతూ ఉంటావు అలా గాలిగలాగా. అలా కాకుండా నీ అడ్రస్ ఏంటో నీకు తెలియాలి. అడ్రస్ తెలిసిన వ్యక్తులు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో కనపడతారు. వారు ఏ దేశంలో ఇచ్చారు, వారు జ్ఞాపకం మంది ఉంది కనుక మరలా తిరిగి అక్కడికి వెళ్ళడానికి వాళ్ళు సిద్ధపాటు కలిగి మిక్కిలి ధనవంతులైన గుడారాల్లో జీవిస్తూ నమ్మకంగా యాత్ర కొనసాగించారు. మీరు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 9-17 వచనాల వరకు చదివితే అక్కడ ఈ విషయాలు ఉంటాయి. కాబట్టి దేవుడు తన పిల్లల్ని తానే దత్తత తీసుకున్నాడంటే కనికర సంపన్నుడు. ఎవడైనా తన పిల్లల్ని తాను దత్తత తీసుకుంటాడా? చెప్పండి. పిల్లలు లేని వారు ఎవరైనా దత్తత తీసుకుంటారు కానీ, వేరొకరి పిల్లల్ని ఎవరైనా దత్తత తీసుకుంటారు కానీ, తన పిల్లల్ని తాను దత్తత తీసుకునే పరిస్థితి కన్న తండ్రికి వచ్చింది. అందుకనే క్రీస్తు యేసునందు సత్యవాక్యం ద్వారా కంటున్నాడు ఇప్పుడు పిల్లల్ని. యాకోబు పత్రిక 1:18. తమ్ముడు ప్రసాదు నాకంటే ముందే మీకు ఆ విషయాన్ని జ్ఞాపకం చేశాడు. 1వ అధ్యాయము 18 వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18 వచనం చూసారా? ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ బలముగా ఉండినట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారం కనెను అని అన్నాడు. దేవుడు వాక్యం ద్వారా కంటున్నాడు. ఇప్పుడు ఎవరైతే సువార్తకు విధేయ చూపుతారో వారు దేవుని చేత కనబడిన వారు, వారు కొత్తగా జన్మించిన వారు, వారు నూతనముగా జన్మించిన వారు, వారు నూతన సృష్టి అని అన్నాడు. ఆ నూతన సృష్టిలో ప్రథమ పుత్రుడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు జ్యేష్ఠుడు అనగానే సృష్టికి ముందే పుట్టాడు, అక్కడ పుట్టినటువంటి వాడు, అందుకని ఆయన జ్యేష్ఠ కుమారుడు అన్నారు చాలామంది పిచ్చిజనం. అది కాదు అక్కడ చెప్పింది. రోమపత్రిక 8వ అధ్యాయం 28 వచనం చదువుతారు. చదివి ఏమన్నాడంటే అక్కడ చూడండి ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28 వచనం చదివినట్లయితే సృష్టికి ముందు అక్కడ కుమారుడని కాదు. 8వ అధ్యాయం 28వ వచనం. సంకల్ప ప్రకారం ఆయన దేవునికి కుమారుడై ఉన్నాడు. చదువుదా ఒకసారి 8:28. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగనో వారు తన కుమారునితో సారూప్యం గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించను అని అన్నాడు. అంటే ఈయన్ని జ్యేష్ఠుడని ఏ విధానంలో మాట్లాడాడో కనీసం అర్థం కాల. ఇదే మాటని మరొక రూపంలో అన్నాడు, ఆది సంభూతుడని. దాన్ని ఇంగ్లీష్లో ఫస్ట్ బోర్న్ అన్నాడు. కొలసీ పత్రిక 1:15లో ఇక్కడ జ్యేష్ఠుడు అన్నాడు కదా, అక్కడ వాడిన పదం ఏంటంటే కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చూడండి ఒకసారి.
ఆయన అదృశ్య దేవుని స్వరూపి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అని అన్నాడు. కింద చదువుదాం ఒకసారి చూడండి, 17 వచనం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయన అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి. అక్కడి నుంచి చేర్చుండి ఆ మాట, మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు. ఆయన ఆది సంభూతుడు అంటే ఎప్పుడు? మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు. జ్యేష్ఠుడు అంటే మృతులలో నుండి లేచుటలో జ్యేష్ఠుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 20వ వచనం చదువుతున్నాను. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేచి ఉన్నాడు. ఆది సంభూతుడు అనే మాట ఇంగ్లీష్లో ఫస్ట్ బోర్న్ అన్నాడు, అంటే మొదట పుట్టినవాడు అని. 2వ కీర్తన 6-7 వచనాలు అంటాడు, నీవు నా కుమారుడివి, నేడు నేను నిన్ను కని ఉన్నాను అన్నాడు. అంటే మనల్నే కాదు, వాక్యం ద్వారా యేసుని కూడా కన్నాడు దేవుడు. ఎలా కన్నాడు? మృతులలో నుండి లేచుట ద్వారా. మృతులలో నుండి లేచుటలో ఆయన ఆది సంభూతుడు, ఫస్ట్ బోర్న్. అంటే ఈ యేసు వచ్చినప్పుడు అనేకులు లేస్తారు. అంతకుముందు లేచారు కదండి. ఏలియా కాలంలో ఒకడు, ఎలీషా కాలంలో ఒకరు, యేసు ప్రభు కాలంలో యాయిరు కుమార్తె, లాజరు, మరి అపోస్తుల కాలంలో కూడా ఐతుకు, అలాగే తబిత అనే వారు లేచారు కదా. మరి వాళ్ళ సంగతి ఏంటంటే వాళ్ళు మళ్ళీ చనిపోయారు. వాళ్ళు మరలా చనిపోయారు. ఈయన లేచిన తర్వాత మరలా చనిపోవాల. తర్వాత ఆయన వచ్చినప్పుడు లేస్తారన్నాడు, వారు మరలా చనిపోరు. ఆయన వచ్చినప్పుడు లేచేవారు, మరలా చనిపోయాడు. కారణం ఏంటంటే మృతులలో నుండి లేచుట్లో ఆయన ఆది సంభూతుడు. ఇప్పుడు సాదృశ్యంగా బాప్తిస్మం ఆయనతో కూడా లేపబడుతున్నారు వీళ్ళు. కొలసి 3:1 మీరు క్రీస్తు కూడా లేపబడిన వారు అయితే అని అన్నాడు. అంటే బాప్తిస్మం ఏం జరుగుతుందంటే యేసు ప్రభుతో లేపబడుతున్నారు. ఆయన నిజంగా చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినప్పుడు ఏం జరిగిందంటే దేవునికి జ్యేష్ఠ కుమారుడు అయ్యాడు. మొదట వాడు దేనికంటే నూతన సృష్టికి. అందుకని యెషయా 8:16-17 అంటాడు, ఇదిగో సీయోనులో రాతిని వేసిన వాడు నేనే, అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన రాయి, బహుస్థిరమైన పునాది అయిన మూల రాయి. ఎవరా రాయి అంటే ప్రభు అయిన యేసు. ఆయన తర్వాత 12 మంది అపోస్తులు ఆత్మలో బాప్తిస్మం పొందారు. వారి వాక్యం విని 3000 మంది బాప్తిస్మం పొందారు. అలాగా ఆయన సజీవమైన రాయి, మూలరాయి అయితే ఈ బాప్తిస్మం పొందిన వారందరూ కూడా సజీవమైన రాళ్లే. పేతురు మొదటి పత్రిక 2:6 అంటాడు, ఆత్మ సంబంధమైన రాళ్ళు అని, సజీవమైన రాళ్ళు అన్నాడు. ఒకసారి జాగ్రత్త మీరు ఈ విషయాన్ని ఆలోచించేయండి. యేసుప్రభువు వారు జ్యేష్ఠ కుమారుడు అంటే సంఘములో ఆయన మొదటి వ్యక్తి, మూలరాయి, మొదటివాడు, మృతులలో నుండి లేచుట్లో ఆది సంభూతుడు. ఇది బైబిల్ చెప్పేది. అంతేగాని సృష్టికి ముందు యేసు దేవుని కన్నాడు, ఆయన చూసి అలాంటి కుమారులు కావాలని అనుకున్నాడు, అందుకని మనుషులందరూ చేశాడు అనేది కట్టుకథ, కల్పింపబడిన ఉపదేశం. అది బైబిల్ చెప్పే సందేశం కాదు. నూతన సృష్టిలో యేసు ప్రభు వారు జ్యేష్ఠుడు. నూతన సృష్టిని బట్టి యేసు దేవుని కుమారుడు. సృష్టికి ముందు యేసు దేవుని కుమారుడు అని బైబిల్ చెప్పట్లా. యేసు దేవుడై ఉన్నాడని చెప్తుంది, దేవునితో సమానుడిగా ఉన్నాడని చెప్తుంది. అది ఆయనకు ఉన్నటువంటి ఈక్వల్ స్టేటస్, అది ఈక్వల్ విత్ గాడ్ అన్నాడు. అంతేగాని అక్కడ తండ్రి కుమారులు అనే బాంధవ్యం ఏమి సృష్టికి ముందు అనాదిలో లేదు. మరి ఈ బాంధవ్యం ఎప్పుడు ఏర్పడింది అని అంటే మృతులలో నుండి లేచిన తర్వాత ఆ బాంధవ్యం అనేది దేవునికి యేసు ప్రభు వారికి అర్థం ఏర్పడింది. సో ఇక్కడ క్రీస్తు యేసునందు ఏం చేస్తున్నాడంటే ఆయనతో పాటు పాపులను ఆయన రక్తంలో శుద్ధి చేసి తనకు కుమారులుగా స్వీకరించి ఒక ఏర్పాటు ఉంది. కాబట్టి ఈ రాత్రి నువ్వు ఆలోచించేయి, ఆయన కుమారుడుగా కుమార్తెగా ఉన్నావా లేదని. లాస్ట్ ఒక విషయాన్ని క్లుప్తంగా మాట్లాడి ముగించేస్తాను. లాస్ట్ది ఏంటంటే ఈ కుమారులందరూ కూడా, కుమార్తెలందరూ కూడా క్షేమంగా ఉండి అభివృద్ధి చెందడానికి, ఒక క్షేమకరమైనటువంటి వాతావరణం నేర్పించడానికి వారిని ఒక సంఘముగా దేవుడు ఏర్పాటు చేయాలనేది దేవుని అనాది సంకల్పం. మనం చదివిన ఎఫెసీ 1:4-6 వచనాల్లో ఎప్పుడు ఆలోచించాడు ఇలాగా క్రీస్తునందు కుమారులుగా స్వీకరించాలంటే జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనను ఏర్పరచుకొను అన్నాడు. నేను చదివా ఎఫెసీ 3:8 మనం చదివిన వాక్యాలు అవి.
ఏమంటాడంటే క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి అన్నాడు. అంటే సంఘాన్ని ఎప్పుడు ఉద్దేశించాడు దేవుడు? జగత్తు పునాది వేయబడకునిపే ఆయన మనసులో సంఘం ఉంది. ఒక ఆయన ఇలాగే ఒక సమాధి కార్యక్రమానికి వెళ్తే అక్కడికి వచ్చాడు. వాక్యం బాగా చెప్పారండి, చాలా బాగా చెప్పారండి సమాధి కార్యక్రమం దగ్గర అని అన్నారు. సరేలే, మంచిదండి, చాలా సంతోషం, మీరు ఏం చేస్తారన్నా. నేను కూడా సేవ చేస్తానండి అన్నాడు. ఎవరికి చేస్తున్నావు, ఎక్కడికి చేస్తున్నావు అని అడిగాను నేను. సేవ ఎవరికి చేస్తున్నావు అంటే క్లారిటీ ఉండాలి. ఎవరికి సేవ చేస్తున్నావు, మనం ఎవరు సేవ చేస్తున్నాం మనకు క్లారిటీ లేకపోతే ఎవరికో వాడు చేస్తే ఉపయోగాలు చెప్పండి. ఎవరో ఒకటి పొలంలో వెళ్ళి కోతకు వస్తే జీతం వచ్చుద్దా? యజమాని ఒక ఆయన ఉన్నాడు, వ్యవసాయకుడు ఒక ఆయన ఉన్నాడు, ద్రాక్షవల్లి ఒక ఆయన ఉన్నాడు. నేను నిజమైన ద్రాక్షవల్లి, నా తండ్రి వ్యవసాయకుడు అన్నాడు. ఆయన తోటలో ఆయనతో కలిసి పనిచేస్తే ఏమైనా జీతం వస్తుంది. ఆ క్లారిటీ ఉండదు చాలా మందికి. ఇంకా ఏం పేరు పెట్టలేదండి, ఏదో పేరు పెట్టాలని ఏం పేరు చెప్తాడో దేవుడు అని ఆలోచిస్తున్నా, ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. చేయమాకన్నా. అదేంటండి అలాగన్నారండి. ఆయన చెప్పడన్నా. ఎందుకు చెప్పడాని అన్నాడు. అసలు ఆల్రెడీ తన కుమారుడు ద్వారా ఒక సంఘాన్ని కట్టాడు, దాని ద్వారా పని జరుగుతుంది. ఎవడైనా పని చేస్తే అందులోనే చేయాలి, దాని కొరకే చేయాలా. దేవుని పనుడైతే దేవుని కొరకే చేస్తే, నీ కొరకైతే చేసుకోన్నా. దేవుని సేవ అని చెప్పమాక దాన్ని. నా బతుకు కొరకు నేను ఏర్పాటు చేసుకున్న సేవా కార్యక్రమం అని చెప్పు, అద్భుతంగా ఉంటుందని చెప్పాను. నా జాయిన పట్ల నా 78 సంవత్సరాల జీవితం, నా భార్య, నా పిల్లలు, నా పోషణ. నన్ను ఒకడు ఈ తాడేపల్లిగూడ నుంచి స్వార్థికుల మీటింగ్ అని పిలిచాడు. పిలిచి ఆ సేవకులందరూ అనబడేళ్ళందరూ పిలిచి ఏమంటాడంటే, ఇదిగో ఈయన 15 ఎకరాలు కొనండి, ఆయన 20 ఎకరాలు కొనండి, ఆయన 30 ఎకరాలు కొనండి అన్నాడు. ఏ వ్యాపారం చేస్తారు బాబు వీళ్ళందరూ అన్నా. స్వస్థత శాలలు అన్నాడు. ముదునూరుపాడు దాని చుట్టూ అన్నీ కూడా స్వస్థత శాలలు అంట. స్వస్థత శాల దేనికంటే ఎకరాలు కొనడానికి. అంటే వాళ్ళు సేవ అంటే ఏమనుకుంటున్నారు? అది కమర్షియల్ బిజినెస్, సంపాదన కోసం అని అయిపోయింది. అలాగా మార్చేశారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 13వ వచనంలో ఒక మాట అన్నాడు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. ఆ మనిషి చెప్పాను, నువ్వు ప్రార్థన చేయమాక, దేవుడు ఏం చెప్పడన్నా. ఒకవేళ నువ్వు ఏదైనా చెప్పిన అబద్ధాలు చెప్పడం తప్ప ప్రజలకి, దేవుడైతే నీకేం చెప్పడం. ఎందుకంటే ఆల్రెడీ దేవుడు ఒక పనిని యేసు ద్వారా ప్రారంభించాడు. ఒక సంఘాన్ని యేసు ద్వారా ప్రారంభించాడు. ఎవరైనా దాని కొరకే పని చేయాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 13 వచ్చింది చూడండి ఒకసారి. పరిశుద్ధులు సంపూర్ణులగినట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు. ఎవరి శరీరము అంటే ఏంటి? అక్కడ 1:23 చూడండి. మళ్ళీ వద్దాం ఇక్కడికి. 1:23 ఎఫెసీ పత్రిక 1:23. ఆ సంఘము ఆయన శరీరము. ఎవరి శరీరము చెప్పాలి? ఆ సంఘము ఆయన శరీరం. ఎవరి శరీరము? క్రీస్తు శరీరము. ఇప్పుడు ఎవరి శరీరం అభివృద్ధి చెందటానికి? 4:13 మళ్ళీ పరిశుద్ధులు సంపూర్ణులగినట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకు. పనివాడు ఎవరి శరీరం కొరకు పనిచేయాలి? నేను దేవుని పని ఉన్నానుకో, ఎవరి శరీరం కొరకు పనిచేయాలా? క్రీస్తు శరీరం కొరకు పనిచేయాలి. ఒకవేళ అలా కాకుండా నేను ప్రార్థన చేసి ఏదో పేరు పెట్టేసి, దానికి ఏదో పేరు తగిలిచ్చేసి, దానికి నేనే వ్యవస్థాపకుడిని, దానికి నేనే హోల్ అండ్ సోల్ అన్నాను అనుకో, అది ఎవరి సేవ అవుద్ది? అక్కడ కింద చూడండి ఏమన్నాడు? పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మం జరుగుటకు ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని ఉపదేశకులుగాను నియమించను. ఎవరు నియమించారు ఈ నియామకం? ఈ రిక్రూట్మెంట్ ఎవరు చేశారు? అక్కడక్కడ గవర్నమెంట్లు రిక్రూట్మెంట్ చేస్తాయి కదా, పోలీస్ డిపార్ట్మెంట్లో, ఆర్టీసీ డిపార్ట్మెంట్లో, కొన్ని డిపార్ట్మెంట్స్ రిక్రూట్మెంట్ చేస్తాయి కదా. ఈ రిక్రూట్మెంట్ ఎవరు చేశారు? 5 పోస్టులు ఉన్నాయి ఇక్కడ. అపోస్తులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపర్లు, ఉపదేశకులు 5 పోస్టులు ఉన్నాయి. ఈ 5 పని ఏంటి? ఈ 5ని అపాయింట్ చేసింది ఎవరు? దేవుడు అపాయింట్ చేశాడు. దేని కొరకు? క్రీస్తు శరీరం అంటే క్రీస్తు యొక్క సంఘం క్షేమాభివృద్ధి చెందడానికి పనివాడు. అంతేగాని నేను సంఘాన్ని కట్టి నా సంఘం కొరకు నేను క్షేమాభివృద్ధి చెందడానికి పని చేస్తానంటే అది దేవుని సేవ అనకూడదు.
దాన్ని దేవుని సేవ అనకూడదు. నా బతుకు తెరి కోసం నేను ఏదో ఏర్పాటు చేసుకున్నా ఒక బిజినెస్ లాగా. జీవనోపాధికి కోటి విద్యలు అన్నారు కదా, ఆ కోటి విద్యల్లో ఇదొక విద్య, దాంట్లో ఇదొకటి అని చెప్పాలి తప్ప అది దేవుని సేవ అనకూడదు. దేవుని సేవ అంటే క్రీస్తు సంఘం కొరకే చేయాలి. క్రీస్తు సంఘం కొరకు చేసేదే దేవుని సేవ. క్రీస్తు సంఘం కొరకు కాకుండా ఇంకా దేని కొరకు పనిచేసినా వాళ్ళు చేసే దేవుని సేవ కాదు. అందుకే అడిగా నేను, ఎవరి కోసం చేస్తాను, ఎవరి సేవ చేస్తాను, ఎక్కడ చేస్తాను అని అడిగాను. నేను ఇంకెవరి దగ్గర లేదంటే ఇండివిజువల్గా ఉన్నాను, దేవుని సేవ చేస్తున్నాను, ఇంకే పేరు పెట్టలేదు, ప్రార్థన చేస్తున్నాను, అడుగుతున్నాను అన్నాడు. అడగమాకన్నాను. అలా అడిగితే ఎప్పుడైనా, ఎందుకంటే ఆయనకి అనాదిలో ఒక సంఘం ఉంది, ఏర్పాటులో ఒక సంఘం ఉంది, ఆలోచనలో ఒక సంఘం ఉంది. ఆ సంఘాన్ని యేసు ద్వారా ప్రారంభించాలని నిర్ణయించాడు. ఆయనే కట్టాలన్నాడు. పాయింట్ టు బి నోటెడ్. జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 12-13 వచ్చినాక ఆయనే కట్టాలన్నాడు. ఎవరు పడితే వాళ్ళు కట్టేది దేవునికి సంబంధించింది కాదు, యేసు వారు కట్టేదే దేవునికి సంబంధించింది. జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 12-13 వచ్చినాలు చూడండి. జకర్యా గ్రంథము 6వ అధ్యాయం 12-13 వచ్చినాలు. చిగురను ఒకడు కలడు, అతడు తన స్థలములో చిగుర్చును, అతడు యెహోవా ఆలయం కట్టును, అతడే యెహోవా ఆలయం కట్టును. జాగ్రత్తగా వినాలి ఈ మాట. ఎవరా చిగురు? యేసుక్రీస్తు వారు. ప్రకటన గ్రంథం 5:5, ప్రకటన గ్రంథం 22:16 చదివితే ఆ చిగురు యేసుక్రీస్తు అని క్లియర్గా ఉంది అక్కడ. చాలామంది తెలుసు. యెషయా 11:1, ఇర్మియా 23:5, యెషయా 11:1, ఇర్మియా 23:5, ప్రకటన గ్రంథం 5:5, ప్రకటన గ్రంథం 22:16. ఈ వచనాలన్నీ ఒకసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే ఆ చిగురు యేసుక్రీస్తు అని చాలా క్లియర్గా ఉంటుంది. ప్రవక్తలో యెషయా చెప్పిన చిగురు యేసుక్రీస్తు, ప్రవక్త అయిన ఇర్మియా చెప్పిన చిగురు యేసుక్రీస్తు. అలాగే యోహాను ప్రకటన గ్రంథంలో 5:5లోను 22:16 చెప్పిన ఆ చిగురు దావీదు యొక్క చిగురుగా యేసుక్రీస్తు పరిచయం చేయబడ్డాడు. ఇప్పుడు ఆయన కట్టేది ఏంటి? యెహోవా ఆలయం. ఆయన కట్టాలా లేక పేరుని తీసుకొచ్చి దాన్ని వధించి ఈరోజు యూదులు కడతారా? ఎవరు కట్టాలి దేవునికి ఆలయం? యేసు వారు కట్టాలి. చిగురని ఒకడు కలడు, అతడు తన తలములో దిగుచును, అతడు యెహోవా ఆలయం కట్టును, అతడే యెహోవా ఆలయం కట్టును అన్నాడు. అతడు తప్ప ఇంకెవడు కట్టకూడదు. ఆయనతో కలిసి పనిచేయటం ఎవడైనా, ఆయన శరీరమైన ఆయన సంఘం కొరకు పనిచేయటం తప్ప. ఒక ఆయన అన్నాడు, నేను 10 సంఘాలు కట్టానన్నాడు. నేనన్నా నువ్వు చాలా గొప్పడు అన్నా. అదేంటని అన్నాడు, నువ్వు యేసు ప్రభు కంటే గొప్పడు అయ్యా అన్న. ఊరుకోండి, ఏం మాట్లాడుతున్నా, ఆయన కంటే మనవాటి గొప్పడు అవుతున్నాడు. మరి ఆయన ఒకటే కట్టుతున్నాడు, అది కూడా ఇంకా పూర్తి రావాలా? ఆయన మరలా వచ్చేవరకు కడుతూనే ఉంటున్నాడు. కట్టడం అయిపోయిన తర్వాత తండ్రికి అప్పగించడానికి రాబోతున్నాడు ఆ సంఘాన్ని. అది ఇంకా పూర్తి కాలేదు. ఆయన ఒకటే కట్టడానికి 2 సంవత్సరాలు పని చేస్తున్నాడు, మరలా వచ్చే వరకు చేస్తూనే ఉంటాడు. నువ్వు ఇప్పటికే 10 సంఘాలు కట్టాడు, మరి ఆయన కంటే గొప్పడు కదా అని. రావు గారు అంతేనా? నాకు 3 సంఘాలు ఉన్నాయని అన్నాడు. ఇంకొక ఆయన, నువ్వు వేసి కట్టే గప్పడు అయ్యాను అన్నాను. నాది అనడానికి ఏకైక వ్యక్తి ఆత్మీయంగా ఒక్కడే, ఆయనే ప్రభువైన యేసు. మత్తయి 16:18 మనకు తెలుసు. మరియు నువ్వు పేతురువి, ఈ బండ మీద నీ సంఘమును కట్టుదువు అని చదువుతారండి చాలామంది. ఎంత దారుణం! ఆది సంఘ స్థాపకుడు పేతురు అని చెప్తారండి స్టేజీల మీద. తెలుసా మీకు ఈ సంగతి? యెరూషలేము సంఘాన్ని స్థాపించిన వాడు అపోస్తలుడైన పేతురు అంటారండి. కానీ యేసు అంటున్నాడు, నేను నా సంఘమును కట్టుదును అని అంటున్నాడు. ఆయనే కడతాడు, ఆయనే కట్టాలి, ఆయన తప్ప ఇంకెవరు కట్టకూడదు అని అన్నాడు. ఓ రోజు ఇలాగే ఒకసాట ఫ్యామిలీ మీటింగ్లో వాక్యం చెప్పాను. అయిపోయిన తర్వాత కుర్రుడు వచ్చి మంచిగా మాట్లాడారు బ్రదర్ అని అన్నాడు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్ అంటే, మాది బక్సింగర్ ఫెలోషిప్ అండి అన్నాడు. వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు అని అన్నా నేను. అదేంటండి అలాగన్నారా? నేను లేదండి, నువ్వు నమ్మింది బాగానే చెప్పావు, వెరీ గుడ్, నువ్వు మంచిగా చెప్పావు, నువ్వేమి నమ్మావో అది చెప్పావు అన్నాను. ఇంతకు మీరు ఎవరని అడిగాడు నన్ను. నేను అన్నాను, నేను క్రీస్తు సహవాసులు అన్నా, మాది క్రీస్తు ఫెలోషిప్లు అన్నా. అదొకటి ఉందా అన్నాడు. అసలు అదే ఉంది బైబిల్ అన్నా. బక్సింగ్ ఫెలోషిప్ అనేది బైబిల్లో లేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9 వచ్చును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9 వచ్చును.
దేవుడు పిలుస్తున్నాడు సువార్త ద్వారా. విశ్వమానవాళి పిలుస్తున్నాడు యేసు యొక్క మరణ సమాధి పునరుద్ధానముల ద్వారా. అదే మానవ జాతిని రక్షించే దేవుని అనాది సంకల్పం. ఆ సువార్తే నీకు అందించబడితే నువ్వు ఎవడో ఒక మానవ సహవాసంలోకి వెళ్ళావు. నిన్ను తన రక్తంతో కొన్న యేసు యొక్క సహవాసానికి దేవుడు పిలుస్తున్నాడు. నిన్ను కన్న తండ్రి దేవుడైతే, ఆయనే నిన్ను పిలిచింది నిజమైతే, నిన్ను ఖచ్చితంగా యేసు యొక్క సహవాసానికి పిలుస్తాడు. ఎవడ మానవ మాత్రుని యొక్క సహవాసానికి నిన్ను పిలవడు. నిన్ను పిలిచాడంటే ఆయన పిలిచింది దేవుడు కాదు. వేరే సహవాసానికి నువ్వు వెళ్తున్నావంటే నిన్ను పిలిచింది దేవుడు కాదు. నీకు వినపడింది సువార్త కూడా కాదు. చదవండి ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అని అన్నాడు. ఎక్కడికి పిలుస్తున్నాడు దేవుడు? నమ్మదగిన దేవుడు ఎక్కడికి పిలుస్తున్నాడు? తన కుమారుని యొక్క సహవాసాన్ని పిలుస్తున్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక, మనకు వినబడింది సువార్త అయితే, మనం నమ్మింది సువార్త అయితే, ఆ సువార్త నిజంగా దేవుని వైపు తిప్పుద్ది. ఆ సువార్త నిజంగా క్రీస్తు యొక్క రాజ్యములోనికి, ఆయన సహవాసంలోనికి నడిపిస్తుంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:13, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాను. ఎక్కడికి తీస్తున్నాడు? ఎక్కడికి పిలుస్తున్నాడు వారిని? తన కుమారుని యొక్క రాజ్యములోనికి. ఎవరు ఆ కుమారుని యొక్క రాజ్యము? అక్కడ ఉన్నటువంటి సంఘమే. ఎవరికి రాస్తున్నాడు ఆ పత్రిక? ఎవరికి రాస్తున్నాడండి పత్రిక? 1వ అధ్యాయం 1వ వచనం. కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకి. ఎవరు వాళ్ళు? క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన సంఘము. సంఘానికి పత్రిక రాస్తూ వారు ఏమన్నాడంటే, కుమారుని యొక్క రాజ్యములోనికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. అంధకార సంబంధమైన అధికారంలో నుండి, అంటే సాతాను యొక్క అధికారముల నుండి దేవుని అధికారం ఎక్కడ ఉండదంటే కుమారుని యొక్క రాజ్యములో, ఆయన అధికారంలోనికి పిలుస్తున్నాడు దేవుడు. నువ్వు అందులో లేవంటే, నువ్వు ఆయన సహవాసంలో లేవంటేనే నిన్ను పిలిచిన దేవుడు కాదు, నీకు వినబడింది సువార్త కాదు. భిన్నమైన సువార్త వినబడింది. భిన్నమైనటువంటి శాఖల్లోకి నడిపింపబడుతున్నావు. దేవుడు ఏర్పాటు చేసినటువంటిది ఒకే ఒక్క సంఘం నేడు. దానికి వేరుగా ఉన్నది దేవునికి సంబంధించింది కాదు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చదువుతాం చూడండి. 4వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. అందరూ ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకున్నట్లు శ్రద్ధగా ఉండాలని చెప్పి 4:4 ఇలాగన్నాడు. ఏమన్నాడు చూడండి ఒకసారి. శరీరం ఒక్కటే, ఆత్మయే ఒక్కడే అని అన్నాడు. శరీరం ఒక్కటే అంటే అర్థం ఏంటండి? ఒక పెద్ద ఆవిడ అంది, ఈ మాత్రం తెలియకుండా ఇంత పెద్ద ప్రసంగాలు చేస్తున్నాను అంది. ఇంతకు నీకేం అర్థమైంది చెప్పు, నాకు తెలుసో లేదు తర్వాత మాట్లాడదాం అన్న. ఆవిడకి ఒక 65 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉంటాయి. శరీరం కాస్త స్టిప్గా లేకుండా జారిపోతుంది. పట్టుకొని లాగి శరీరాన్ని ఇదే శరీరం అంటుంది. తన శరీరం పట్టుకొని లాగి ఇదే శరీరం అంటుంది. శరీరం ఎక్కడే అంటే ఇదే అంటుంది. శరీరం అంటే అదే అక్కడ మాట్లాడింది. సంఘము అని శరీరమునకు ఆయనే శిరస్సు అన్నాడు. సంఘం అనేది ఆయన శరీరం, ఆ సంఘము ఆయన శరీరం అన్నాడు. ఇప్పుడు ఒక్కటే శరీరం అంటే అర్థం ఏంటి? ఒక్కటే ఆయనకున్న సంఘం అని అన్నాడు. ఇప్పుడు ఆయన పవిత్రాలైన కన్యకనిగా ఒక్కడే పురుషునికి మిమ్మల్ని ప్రదానం చేశానని పౌలు అన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. పవిత్రమైన బాంధవ్యం ఎలా ఉంటుందంటే, ఒక భర్త ఒక భార్య, అదే పవిత్రమైన బాంధవ్యం. అదే దేవుడు ఆదిలో ఏర్పాటు చేసినటువంటి, ఆది దంపతులకు ఏర్పాటు చేసినటువంటి పవిత్రమైన బంధం. ప్రభువారికి ప్రశ్న ఎదురులైన చాలా. అందులో ఒకటి, ఏ కారణం చొప్పునైన పురుషుడు తన భార్యను విడనాడవచ్చు అంటే ఏం చెప్పాడు? సృజించిన వాడు ఆది నుండి స్త్రీని గాను పురుషుని గాను సృజించాడు. అంటే ఎందుకు అక్కడికి ఎందుకు వెళ్ళాడు? ఆదాంకి సాటి అని సహాయం కావాలన్నప్పుడు ఇద్దరిని ఏర్పాటు చేశాడా? ఒకే అవ్వ? ఇద్దరు అవ్వలు చేశాడా? ఒక అవ్వనే చేశాడా? ఒక అవ్వనే చేశాడు. ఎందుకు చేశాడు అలాగా? ఇద్దరిని చేయొచ్చుగా. కొంచెం కంఫర్టబుల్గా ఉండేది ఒకరికి, బాగోపోయింది ఇంకొకళ్ళు. ఇప్పుడు చాలామంది అదే చెప్తున్నారు.
అంటే దేవుని ఏర్పాట్లు ఇద్దరు లేరు. నో సెకండ్. జాగ్రత్తం జరుగుతుంది కనుక సొంత భార్య సొంత భార్యలు కాదు, సొంత భర్త సొంత భర్తలు కాదు. అర్థమవుతుందా? దానికి కాదంటే అది అపవిత్రం. ఇప్పుడు యేసుకి అనే సంఘానికి కూడా అలాంటి పవిత్ర బాంధవ్యం ఉందని చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం అదేనా 2వ వచనం చూడండి ఒకసారి. 2వ వచనం, దేవాసక్తి మీద ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రాలైన కన్యకనగా ఉందా?